श्रीगुरुभ्यो नमः। हरि ओम्। కానీ ఒక్కొక్క రోజు విచిత్రమైన కోరికలు పుడతాయి. హఠాత్తుగా రాత్రి 12 గంటలకి మృగావతికి ఒక రోజున మెలకు వచ్చింది. ఇంకా కొద్ది నెలలలో 2 నెలలకో ఆవిడ ప్రసవిస్తుందనగా ఆవిడకు ఒక విచిత్రమైన కోరిక వచ్చింది. ఏమండి, ఎందుకో నాకు రక్తంలో స్నానం చేయాలనిపిస్తోందండి. అందుకే అది చాలా విచిత్రమైన కోరిక. రాజుగారికి మతిపోయింది. ఎందుకు ఈవిడికి కోరిక వచ్చింది అనుకున్నట్ట. అప్పుడు ఆయనకు గుర్తుకొచ్చింది, ఒక రోజున ఈవిడ గర్భం ధరించే ముందు అడవికి వేటకి తీసుకెళ్ళాడు ఈయన. ఆ రోజున ఒక లేడి గిలగల కొట్టుకుని కింద పడిపోయింది. దాని శరీరం నుంచి రక్తం బాగా వచ్చింది. ఆ రక్తం చూడగానే ఒక క్షణం ఎందుకు ఆవిడ కంగారు పడింది. అప్పటి నుంచి ఆవిడకి రాత్రికి కల్లోకి నెత్తురే వస్తుందట. ఆ నెత్తురు పెచ్చ పెరిగి చివరికి ఈ పూట గర్భవతిగా ఉన్నప్పుడు నెత్తుట్లో స్నానం చేయాలనుకున్నదట. రాజుగారికి హింస అంటే ఇష్టం లేదు. ఏదో కర్మవశాత్తు వేటలో ఒక లేడి చచ్చింది. అప్పటి నుంచి ఆయన అస్త్ర సన్యాసం చేసి సాధ్యమైనంత వరకు జంతు హింస లేకుండా బతుకుతున్నాడు. అందులో గర్భవతులకి మాంసం పెట్టడం కంటే సాత్వికాహారం పెట్టడం మంచిదని శాస్త్రం. అందుకని ఆవిడ కూడా రోజు పకోడీలు పెడుతున్నాడు. క్యాబేజీ పకోడీలు, క్యాలీఫ్లవర్ పకోడీలే. ఎక్కడ మంచూరియా 16లు, చికెన్ 60లు పెట్టడంలా కేవలం సాత్వికాహారం పెడుతున్నాడు. అటువంటిది ఇప్పుడు ఆవిడొచ్చి రక్తంలో స్నానం చెయ్యాలనగానే ఈయన కంగారు పడి ఏం చేద్దామని ఆలోచించాట. అన్నిటికీ ఉపాయాలు ఉన్నాయి అనుకున్నాడు. ఓ పెద్ద తొట్టి తెప్పించాడు. మనకిప్పుడు బాత్రూముల్లో టబ్బులు తెస్తున్నారు సరే, స్నానం తొట్టి, అలాంటి తొట్టి తెప్పించాడు. ఆ తొట్టిలో నీళ్లు పోయించాడు. కుసుంభ పుష్పాలను ఉంటాయి, ఎర్రగా ఉంటాయి ఆ పువ్వులు. మీకు కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటి అన్న నామం అన్నారా? కౌసుంభము అంటే కుసుంభ అనే ఒక పుష్పముతో ఏ రంగులో ఉంటుందో అటువంటి వస్త్రము చేత భాస్వత్తు ప్రకాశిస్తున్న కటీతటి నడుము కలిగినది. అమ్మవారి యొక్క నడుము నుంచి ఒక వస్త్రం ఉన్నదట. అది ఏమిటనమాట? కౌసుంభ వస్త్రము. కుసుంభ అనే పుష్పము ఎంత ఎర్రగా ఉందో అంత ఎర్రని చీర కట్టుకుందని చెప్పారు అక్కడ. మీరు రోజు లలితా సహస్రనామం చదువుతున్నారు కదా, చదువుతున్న వాళ్ళు చెప్పండి చక్క. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి. అరుణము కంటే అరుణం అంటే బాగా ఎరుపు. అరుణారుణం అంటే బాగా ఎరుపు. అరుణారుణము అనే శబ్దమునకు బాగా ఎరుపు అని అర్థనాట. ఉత్తి అరుణము అంటే ఎరుపే. కానీ అరుణారుణ 2 సార్లు కలిస్తే ఏమవుతుందన్నమాట? మంచి ఎర్రని కౌసుంభ వస్త్ర, కుసుంభ పుష్పము వంటి వస్త్రముతో ప్రకాశిస్తున్న నడుము కలిగినది. అంటే నడుముకేగా చీర కడతారు. ఆ చీర కిందకి వేళ్లాడుతున్నది. ఆ చీర ఎలా ఉందన్నమాట? కుసుంభ పుష్పంలాగా బాగా ఎర్రగా ఉన్నది అన్నమాట. అందులో కౌసుంభము అంటే కుసుంభ పుష్పము యుక్కనకు సంబంధించినది అని అర్థం. ఇప్పటికి కూడా రోడ్డు పక్కన కొన్ని చోట్ల ఎర్రగా అగ్ని పువ్వులని కనపడుతూ ఉంటాయి సరే, వాటిని కౌసుంభము అంటారన్నమాట. చాలా ఎర్రగా ఉంటాయి ఆ పువ్వులు. కొన్ని చోట్ల కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ ఖమ్మం రూట్లో వెడుతూ ఉంటే మనకి సూర్యారాయపేట నుంచి ఖమ్మం మీదుగా అటు దాని ఏమంటే వంగముత్యాల బంజరు వెడుతూ ఉంటే చెట్ల పక్కన కనపడతాయి, రోడ్డు పక్కన భలే కనపడతాయి ఎర్రగా. అవి చూస్తే అగ్నిజ్వాలల్లా కనపడతాయి అన్నమాట. చూసారా? అదనమాట. ఆ పువ్వులు తొట్టి నిండా వేసేశాడు. దాంట్లో కుంకుమ పువ్వు కలిపాడు. తర్వాత మంచి కుంకం కలిపాడు. కుంకం వల్ల ఎరుపెక్కింది, అందులో పువ్వులు ఉన్నాయి కాబట్టి చూడడానికి నెత్తురులో ఉంది. ఆ రాత్రిపూటే మళ్ళీ పగలైతే ఆవిడికి అనుమానం వస్తుంది రక్తం కాదని. కుంకం కలిపిన నీరు, అందులో పువ్వులు ఉన్నాయని అనుమానిస్తుందని ఈ రాత్రి ఆవిడ అడగగానే మర్నాటి రాత్రికి ఆ టబ్బోటి ఏర్పాటు చేసి తొట్టి అందులో ఇవి పెట్టాడు. ఇదిగో నీకోసం రక్తం తెప్పించాను, స్నానం చెయ్యన్నట్ట. కౌసుంభసలిలై పూర్ణాం క్షణాద్వాపీమకారయత్. ఈ విధంగా క్షణాలలో
మంచి ఎర్రని కౌసుంభ పుష్పములతోటి ఒక తొట్టె ఏర్పాటు చేయించి ఆ నీళ్లు చూపించి ఇదే రక్తం అనగానే అమ్మాయి అనుకుని బుడుంగని ములిగింది. ఆవిడకి బట్టలు కట్టుకోవడానికి తొడవడానికి లోపల నుంచి పరిచారికల్ని పంపాడు ఆయన. ఆ రాత్రిపూట అక్కడికి గరుత్మంతుని వంశంలో పుట్టిన ఒక గరుడు పక్షి వచ్చింది. దానికి ఆ పూట ఎక్కడ ఆహారం దొరకలేదట, మాంసం కోసం వెతుక్కుంటూ వచ్చింది. ఈవిడ సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి స్నానం చేసి 1 గంట కల్లా తొట్టిలోంచి బయటకు వస్తోంది. తొట్టిలోంచి వచ్చి ఆ పక్కన ఉన్నటువంటి స్నానగృహంలో తుడుచుకుని ఈ కొత్త బట్టలు కట్టుకోవాలి. అందుకని తొట్టిలోంచి వెళ్లిగా బయటకు వస్తుంటే ఈ పై నుంచి ఎగురుతున్న గరుడు పక్షి చూసింది. ఆవిడ ఒళ్ళంతా ఎర్రగా ఉంది కదా, మాంసం ముద్ద నడుస్తున్నట్టు అనిపించింది. ఆవిడ కర్మయోగం అంటారు దాన్ని. మాంసం అనుకుని గరుడు పక్షి రివ్వునొచ్చి నడుము మీద పట్టుకుని ఎగిరిపోయింది పైకి. గరుడ పక్షులకి ఏది గరుత్మంతుని వంశానికి సంబంధించినటువంటి వాళ్ళకి మనుషులో లెక్క ఏనుగులు తన్నుకుపోతాయండి అవి. అందుకే తన్నుకుపోయిందిట. గిజగిజలాడిపోయింది ఆవిడ. అయ్యో నా కర్మగాలి ఈ పక్షి నోట్లో పడ్డాను అంటూ ఉంటే ఆ పక్షి మానవ భాషలో మాంసమా కంగారు పడకో నీన్నే ఎత్తుకుపోయి తినేస్తానందిట. ఓహో నా ఒళ్ళంతా రక్తం ఉండడం వల్ల నన్ను మాంసం కింద భావించింది, పక్షి ఎత్తుకుపోతుంది అనుకుని ఎవరిని రక్షించడం అని ఏడ్చిందిట. హానాథ మందభాగ్యాహం త్వద్వియోగేన పీడిత. స్వామి, ఏ జన్మలో పాపమో పెళ్ళైన కొద్ది రోజులకి విడిపోతున్నాం, నిండు గర్భవతిని, పిల్లనాన్ని కనబోయే సమయానికి ఈ కష్టం వచ్చింది, నన్ను రక్షించు బాబోయ్, ఏమండో అని అరిచింది. పాపం నాథ అన్నది, భర్త అన్నది, ఆర్యపుత్ర అన్నది, సహస్రానీక అన్నది. అయినా ఆవిడ ఏడుపు అరణ్యరోధనం అయిపోయింది. ఎత్తు ఆకాశంలోకి ఎగిరిపోయింది కదా. ఈ గరుడ పక్షి ఆవిడని ఎత్తుకుని ఆకాశ మార్గంలో చాలా దూరం పట్టుకుపోయింది. క్రమంగా ఓ చోట ఒక ఆశ్రమం దగ్గరకు వచ్చింది ఈ గరుడ పక్షి. అది పరమ పూజ్యుడైన జమదగ్ని మహర్షి ఆశ్రమం. ఆ ఆశ్రమం దగ్గర కిందకి దింపి దాన్ని తినడానికి ప్రయత్నించే సమయానికి జమదగ్ని మహర్షి దండం పుచ్చుకుని అక్కడికి వచ్చాట. జమదగ్ని అంటే చాలా భయం ఉండోయి ఈ గరుడ పక్షులకు కూడా. ఆయన చూడగానే మాంసం తిందాం అనుకున్న పక్షి హడిలి పారిపోయింది. ఒక క్షణం తేడా వస్తే ముక్కుతో పొడుచుకు తినేసేదేమో. ఇంతలో సరిగ్గా జమదగ్ని అక్కడికి వచ్చాడు. కారణం బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి సంధ్యావందనం చేస్తాడు ఆయన. అందుకని దండం పుచ్చుకొచ్చాడు ఆయన. ఈ జమదగ్ని ఆశ్రమ ప్రాంగణంలో ఎవరి మీదైనా అఘాయిత్యం చేశారా ఆయన భస్మం చేస్తాడు. అందుకని జమదగ్ని కోపిష్టని అందరికీ తెలుసు. ఆయన అలా బయటికి రావడం, పొడుచుకు తినాలనుకున్న గరుడు పక్షి ఆయన చూడడం, దాంతో హడిలి రెక్కలు అలా టపటప అలర్చి ఎగిరిపోయింది. జమదగ్ని ఇదేం చూడలేదు. ఆయన ఊరికి తన ఆశ్రమంలోంచి బయటకు వచ్చాడంతే. ఆ ఆశ్రమానికి అలా దూరంగా ఉన్న గుహా ప్రాంతంలో ఈ అమ్మాయిని వదిలేసి గరుడ పక్షి ఎగిరిపోయింది. ఇప్పుడు భర్తకి దూరం అయిపోయింది. ఎక్కడో దిక్కుమాలిన చోట కొండ గుహ దగ్గర ఉంది ఆవిడ. కింద పడిపోవటం వల్ల కొంతసేపు స్పృహ కోల్పోయి అతి కష్టం మీద స్పృహ తెచ్చుకుంది. ఎక్కడున్నానా అని చూసుకుందిట. అప్పుడప్పుడు సూర్యుడు ఉదయిస్తూ ఉండడం వల్ల స్పష్టంగా ఏం కనపడటం లేదు ఆవిడకి. కానీ ఎక్కడో మొత్తం మీద ఈ గరుడ పక్షి తీసుకొచ్చి పారేసిందని అర్థమైంది. ఇక ఆవిడకి ఎక్కడలేని భీతి కలిగిందిట. అసలే గర్భవతి. అందువల్ల భర్తకు దూరం అయిపోయి గుండెలు బాదుకుంటూ, మానవులకి పోయే కాలం వచ్చినప్పుడు పిచ్చి కోరికలు వస్తాయని విన్నాను, ఆ పిచ్చి కోరికే నాకు వచ్చింది. లేకపోతే నిండు గర్భవతిగా ఉన్న నేను మా ఆయన్ని పిచ్చి కోరిక కోరడం ఏమిటని బాధపడింది. నా భర్త సహస్రానీకుడు ఎంత మంచివాడు, ఏదడిగితే అది పెట్టాడు. గర్భవతులకు అప్పుడప్పుడు కాళ్ళు నొప్పులుస్తూ నొక్కి ఆవిడకి ఆనందం కలిగించేటండి. అయినా ఇంచుమించు గర్భవతికి ఏమిటంటే చాలా మంది ఇళ్లలో ఆ మాత్రం భార్యలు కాళ్ళు పట్టరేంటి, కానీ అది పట్టడం ధర్మం కూడా అని నేను అనలేదు ఇక్కడ అన్నారు. మా ఆయన మరీ మంచివాడు, కాళ్ళు పట్టేవాడు, తల దువ్వేవాడు, జడ వేసేవాడు, ఎన్నో రకాల సేవ చేశాడు. అటువంటి ఆయన నీకేం కోరిక ఉందో కోరుకోమంటే తిన్నగా ఉండక రక్తంలో స్నానం చేయాలనే కోరిక ఉందని చెప్పడం ఏమిటి, ఆయన నా కోసం రక్తం ఏర్పాటు చేయడం ఏమిటి, ఆ రక్తంలో నేను ములిగిన వెంటనే ఈ గరుడ పక్షి ఎంత దూరం తీసుకొచ్చి ఈ కొండగో దగ్గర పారేయడం ఏమిటి, ఇది కర్మ అనుకున్నదట. ఇంక నేను జీవితంలో ఇంటికి వెళ్ళలేను, నా భర్త మొహం చూడలేను, భర్తకు దూరమై బతకడం కంటే చావడం మంచిదనుకున్నదట. అందుకని ఎలా చద్దామా అనుకున్నది. ఎదురుగుండా ఆ కొండగుహ దగ్గర 2 ఏనుగులు కనబడ్డాయి.
అమ్మయ్య అని ఏనుగు దగ్గరికి వెళ్ళి తొండంతో కొట్టేనా చంపేయండి లేదా కాళ్ళతో తొక్కి చంపండి అని ఏనుగు దగ్గరికి వెళ్ళిందిట. రక్తంతో శరీరం అంతా తడిసిన ఈవిడ ఇదా కుంకుమ వల్ల ఎర్రగా ఉంది కదా శరీరం, ఆ ఎర్రని శరీరంతో తెల్లవారుజామున సూర్యకిరణాలు పడుతూ ఉంటే ఈ ఏనుగులకేసి ఈవిడ వస్తూ ఉంటే అడిగి పారిపోయేట ఏనుగు. ఏ తెల్లవారుజామున మీరు కూడా ఒళ్ళంతా ఎర్ర రంగు వేసుకుని నాలికి బయట వెళ్ళి సోలం పుచ్చుకొస్తే అడిగి పారిపోరా? మార్నింగ్ వాక్ వచ్చిన వాడు ఒక్కడు బతకడం, తెల్లవారుజామున నడక్కు వచ్చిన వాళ్ళు అసలే రిటైర్ అయిన వాళ్ళు అయి ఉంటారేమో, ఈ షుగర్లు ఈ బగర్లు అన్ని దెబ్బకి అడిగిపోయి కింద పడిపోతారు. ఈవిడికి మతిపోయింది. ఏనుగుల కాళ్ళ కింద పడి చద్దామంటే కూడా చావలేకపోయా నేను అనుకుని ఈ పట్టు ఇటువైపు చూసిందిట. సింహాలు కనపడ్డాయి అక్కడ. సింహాలు కేసి పరిగెడితే సింహాలు ఇంకా అడిగి పడిపోయి గర్జించి. ఇక్కడ రాశారండి, ఇత్యుక్త్వా గజ సింహానాం పురోభూద్వధకాంక్షిణి సా సర్వకేసరి గజైత్యక్త నిధనంగత. ఏనుగులు సింహాలు తనను చంపుతాయేమో అని దగ్గరకెడితే ఈవిని చూచి అవి కూడా వణికి పారిపోయాయి. ఆపత్కాలే నృణాం నూనాం మరణం నైవ లభ్యతే. నిజంగా చచ్చిపోవాలనుకున్నాడు అనుకుందా ఎవడన్నా, ఆపద వచ్చింది ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నట్ట. ఈ ఆపదలు అనుభవించే కర్మ ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకుందాం అంటే కూడా కుదరదు. ఆత్మహత్య కూడా వాడికి కుదరదు, ఆపదలు అనుభవించాలి కనుక. అదే ఆపదలు అనుభవించే యోగం లేకపోతే అప్పుడు డామ్మని తెచ్చిపోతాడు, ఇంట్లో కూర్చుని గుండెకి తెచ్చిపోతాడు. కోడి పకోడీ తిని తెచ్చిపోయాడు వాడు. ఆ మధ్యన పకోడీ గొంతుకు అడ్డపడి చూచారా. అందువల్ల నిజంగా మనకి పోయే కాలం వచ్చేదాకా ఎంత గింజుకున్నా, మరణావస్థ వచ్చేదాకా, ఆయువు తీరేదాకా ఆత్మహత్య కూడా చేసుకోలేం అని ఈ స్కాంద పురాణంలో 5వ అధ్యాయంలో 117వ శ్లోకంలో వ్యాసుల వారు చెప్పారు. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా ప్రాణం పోలేదట. పైగా ఆవిడ శరీరాన్ని చూసి అడిలు అవిపారిపోయాయట, వాటి గుండెలు ఆగిపోయాయట. అప్పుడు ఆవిడికి మతిపోయింది. ఛీ, ఎంత దురదృష్ట జీవితం మానవులదంటే తన చేతిలో వాడికి ఏదీ లేదు. బ్రతకాలంటే బ్రతకలేడు, చావాలంటే చావలేడు. ఇటువంటి మానవ జీవితం పొంది ఈ మానవులు ఎన్ని కష్టాలు పడుతున్నారు అని బాధపడేది. మా చిన్నప్పుడు ఒకటి జరిగిందండి. మా నాన్నగారు ఉద్యోగరీత్యా చాలా ఊళ్ళు తిరిగారు కదా. అలా తిరుగుతూ తిరుగుతూ ఒకసారి 79లో నేను ఇక్కడ కవాడిగూడలో 9th క్లాస్ చదివాను. కల్పనా థియేటర్ అని ఉంది కదా అక్కడ. ఆ రోజులు భలే ఉండేవి. కల్పనా థియేటర్ దగ్గర నుంచి నడుచుకుంటూ విద్యానగర్ వెళ్ళిపోయేవాళ్ళం మేము. ఆ విద్యానగర్ దగ్గర సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో మా పెద్దనాన్నగారు ఉండేవారు. మాకు ఒక క్లాస్మేట్ ఉన్నాడు 9th క్లాసులో. ఆ కుర్రాడి తండ్రి ఏ కారణం చేతనో అప్పులు చేసి అప్పులు పాలైపోయాడు. దాంతో అప్పులు తీర్చమని ఒత్తిడి ఎక్కువైపోయింది. ఎప్పుడు ఎక్కువ అప్పులు చేసి ఇల్లు కట్టకండి, చివరికి అప్పుల వాళ్ళు ఇల్లు పట్టుకుపోతారు, అప్పులు తీరవు, ఇల్లు ఉండదు, సర్వనాశనం అయిపోతారు. సొంతిల్లు మీద వ్యామోహంతో లక్షలకు లక్షల అప్పులు చేసి చివరికి అప్పు తీర్చలేక ఇల్లు అమ్ముకుని సర్వనాశనం అయిపోయాను ఒక ఆయన అన్నమాట. ఆయన వాళ్ళ అబ్బాయి నా క్లాస్మేట్. అప్పులు తీర్చలేక ఆయన ఏం చేశాడు, ఓ పురుగుల మందు డబ్బా కొన్నాడు చావడానికి. ఈ మందు మళ్ళీ చావడానికి మందులోనే వెలుగు తగ్గాడు. ఎందుకంటే మామూలుగా మంచినీళ్లలో తాగితే బాగుండదట. అందుకని ఈ పురుగుల మందు కోసం ఇంకో మందు. మీకు నేను చెప్పేదేముంది, ఎంతో మంది మహానుభావులైన మందు భయలు చూసుంటారు కనుక అందులో డిసెంబర్ 31వ తారీఖు నాడు రాత్రి కూడా మందు భయలు చూశారు కనుక అలాంటి ఓ మందు చేసా తెచ్చుకుని అందులో పోసు తాగాడు. ఆ తాగిన తర్వాత ఆహాహా అని పడిపోయాడు, చచ్చిపోయాడు అనుకున్నారు ఇంట్లో వాళ్ళు. తీసుకొచ్చి పడుకోబెడితే పొద్దున మళ్ళీ మామూలుగానే లేచాడు. డబ్బాడు పురుగుల ముందు తాగితే వాడు ఏమవలా. దాంతో రాత్రి మందు ఎక్కువైపోయిందని పెళ్ళాం చీపురు కడితే 2 కొట్టి అసలే మనకి అప్పులు ఎక్కువైపోతుంటే వాళ్ళు అప్పు చేసి మందు తాగుతావంటే, లేదే నేను పురుగుల మందు తాగిన చచ్చిపోదామని చావలేదా అంటే, నీ మొహం ఎక్కడా చావలేదండి ఆవిడ, నువ్వు చచ్చిపోయింటే ఇన్సూరెన్స్ ఏమన్నా వచ్చేదండి ఆవిడ. దాంతో వీడికి మండిపోయింది. ఈ డబ్బా పట్టుకెళ్ళి ఈ పురుగుల మందు వాడి దగ్గరికి వెళ్ళి, ఏమిరా ఇంత మోసం చేసావని అడిగితే, లేకపోతే అప్పు చేసి పురుగుల మందు పట్టుకెళ్ళావు నువ్వు, ఇది తాగితే నువ్వు చస్తావు, అప్పుడే ఎవరు తీరుస్తారు, అందుకని కల్తీ మందు ఇచ్చాను అన్నాడు. వీడి పురుగుల మందు కొనుక్కోగానే వాడికి అర్థమైపోయింది వీడికి 5-6 లక్షలు అప్పు ఉంది, ఈ మందు తాగి చచ్చిపోతాడు వీడు. ఈ డబ్బా ఖరీదు ఆ రోజుల్లోనే 10 రూపాయలు. మళ్ళీ ఈ 10 రూపాయలు ఎవడో అప్పు తీరుస్తాడు,
రే మీ నాన్న నా దగ్గర 10 రూపాయలు పెట్టి పురుగుల మందు తీసుకెళ్ళాడురా అని కొడుకుని నీకు ఇస్తాడా? మా నాన్న సావడానికి నువ్వే మూలకారకుడు అని కేసు పెడతాడు. అందుకని ఏం చేసేట, అందులో పురుగుల మందు బదులుగా ఈ మందే కలిపెట్టా. ఇద్దరు మందు భయం. అందుకని కాస్త మందు కలిపానరా అన్నట్ట. అంటే చావాలనుకున్నా చివరికి వాడికి పురుగుల మందు కూడా దొరకలేదు. కాబట్టి ఆత్మహత్య చేసుకోవడం తేలిక కాదండో. ఎన్ని కష్టాలు ఉన్నాయనుకున్నారు. దేని కష్టాలు దానికి. ఆత్మహత్య కష్టాలు ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకునేందుకు అనేక విధములు అని ఒక పుస్తకం రాశాడు ఒక ఆయన. వెంటనే ఆయన మీద వాళ్ళ ఆవిడే ఆత్మహత్యా ప్రయోగం చేసింది. అది హత్య అయింది వరకు అనుకోండి, అది వేరే విషయం. అప్పుడు ఆవిడ తలుచుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా కుదరలేదని బాధపడిందిట. ఇంతలో ఈవిడ ఏడుస్తూ ఉంటే సంధ్యావందనం పూర్తి చేసుకుని గాయత్రీ జపం పూర్తి చేసుకుని అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి జమదగ్ని ఆమెను చూశాడు. ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నట్ట. మనకు అనుమానం రావచ్చు, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు ఆయన చూడలేదు, ఇప్పుడు ఎందుకు చూశాడు? ఇందాకటి నుంచి అక్కడే ఉన్నాడు ఆయన. అంటే ఆయన ఒక్కసారి జపంలోకి వెడితే తనంత తాను కళ్ళు విప్పాలి తప్ప పక్కన ప్రళయం వచ్చినా తెలియదు ఆయనకి. అంత ఏకాగ్రతతో జపం చేస్తాడు ఆయన. మనకే ఆయనకి అంత తేడా ఉంది. చాలా మంది గాయత్రి జపం ఇలా చేస్తూనే ఉంటారు. ఏమిటి టిఫిను? అప్పుడేవిడ జపం చేసుకుంటే మీకు ఎందుకంటే టిఫిన్ గురించి, అది కదా టిఫిన్ అయిన వెంటనే మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా, జపం అయిన వెంటనే టిఫిన్ అయిన వెంటనే ఆఫీస్. అందుకు అడిగానంటే పెసరట్టు ఇగో ఏకాదశి అందులో ఉల్లిపాయ వేయడం మానేసావు, కాస్త ఉల్లిపాయ బాగా దట్టించు. ఏకాదశి పద్మాకర్ గారికి ఆయన భక్తులకి, మనకి ఏకాదశి లేదు, వేసేయి. ఇది చెప్పాలి. కాబట్టి సామాన్య మానవులు జపం చేస్తూ ఉంటే జపం తప్పన్నీ గుర్తుకొస్తాయి. గాయత్రి మంత్రంతో పన్నీ గుర్తుకొస్తాయి, రాముడి మంత్రంతో పన్నీ గుర్తుకొస్తాయి. కానీ ఆయన గాయత్రి మంత్రం జపం చేస్తూ ఉంటే అది తప్ప ప్రపంచం తెలియలేదు. ఇప్పుడు ఆ జపం పూర్తి చేసుకుని సమాధిలోంచి బయటికి రాగానే ఈవిడ ఏడుపు వినబడి దగ్గరకు వచ్చాడు ఆయన. పరమ ధర్మాత్ముడే. అప్పుడు ఆ జమదగ్ని ఆవిడ జాతకం అంతా తన దివ్య దృష్టితో కనిపెట్టి ఇలా అన్నట్ట, జమదగ్నిస్తు ధర్మాత్మ తమ ఆశాశయదంతికే. అమ్మా నువ్వేం బెంగ పెట్టుకోకు, కాలం కలిసిరాక ఒకానొక శాపం వల్ల నువ్వు భర్తకు దూరం అయిపోయావు. నీ తండ్రి కృతవర్మ లేడని బెంగెట్టుకోకు, నన్నే నీ తండ్రిగా కృతవర్మగా భావించు, నా ఆశ్రమంలో ఉండు, 14 ఏళ్ళు ఇక్కడే ఉంటావు. తర్వాత నీ భర్త వస్తాడు, మీ ఇద్దరు కలుసుకుంటారు, తర్వాత మీకు అన్ని రకాలుగా శుభం జరుగుతుంది అని చాలా ప్రేమగా సాకాడు. అక్కడికి వచ్చిన కొద్ది రోజులకే ఆవిడ కుమారుణ్ణి కన్నది. సరిగ్గా సూర్యోదయ సమయంలో పుట్టేట ఆయన. అందుకని ఉదయనుడు అని పేరెట్టారండి ఆయనకి. చాలా గొప్ప కాంతితో, తెల్లని కాంతితో పుట్టాట ఆయన. బ్రాహ్మీ ముహూర్తంలో పుట్టాట ఆయన. ఆ కుర్రాడికి ఉదయనుడు అని పేరెట్టి, నాయన మీ నాన్నగారు లేకుండా ఇక్కడ ఉండవురా, ఏ ముచ్చటా లేకుండా అడవిలో పెరుగుతున్నావు అంటూనే ధర్మం తప్పకు, ఎవరైనా కష్టాల్లో ఉంటే కాపాడు అని పలికి తన చేతికున్న కంకణం వాడికి వేసింది. సహస్రానీకుడిని తన పేరు రాసి ఈవిడి చేతికి వేసేట. ఇది గర్భవతిగా ఉన్నప్పుడు. అప్పటి నుంచి భర్త గారు తనకిచ్చిన కంకణం తన చేతికి ధరించింది ఆవిడ. అది కొడుక్కి ఇచ్చింది. ఇప్పుడు మీ నాన్నగారి పేరు సహస్రానీకుడు, ఆయన పెళ్లిలో నాకు ఇచ్చిన కంకణం, ఈ కంకణం ధరించు అన్నది. అలాగేనన్నాడు ఆయన. యుద్ధరంగంలో ఆరితేరాడు. అడవిలో ఉన్న అన్ని అస్త్రశస్త్రాలు నేర్చుకున్నాడు. జమదగ్ని మహర్షి ఆయనకి పరశురాముడితో సమానంగా గండ్రగొడ్డలి ఎత్తి యుద్ధం చేయడం నేర్పాడు, ధనుర్విద్య నేర్పాడు, అస్త్రశస్త్రాలు నేర్పాడు, కుస్తీ పట్లు నేర్పాడు, అన్ని విద్యలు నేర్పాడు. అది కాక పరమ కరుణా స్వరూపుడే. 8 ఏళ్లు వచ్చేసరికి కుర్రాడు ఆరితేరిపోయేటండి. ఒక రోజున ఇతడు ఒక సింహాన్ని గండ్రగొడ్డలతో కొట్టబోతూ ఉంటే టక్కన జమదగ్ని వచ్చి, తండ్రి నీకిప్పుడు 8 ఏళ్లు, ఈ వయస్సుకే నువ్వు సింహాలని, పులుల్ని, ఏనుగుల్ని వధించేంత శక్తివంతుడు అయ్యావు. కానీ అనవసరంగా ఏ జంతువుని వధించకు. నీకు గండ్రగొడ్డలిచ్చింది కష్టంలో ఉన్నవాడిని రక్షించటానికి, పాపాత్ముల్ని శిక్షించటానికి. ధనుర్విద్య, ఖడ్గ విద్య, ఈ గండ్రగొడ్డలి ఇలాంటి విద్యలు దుఃఖాల్లో ఉన్నవాడని ఆదుకోవడానికి, అంతే తప్ప సాధువులు జోలికి వెళ్ళడానికి కాదు. ఎప్పుడైనా సరే ధర్మద్రోహం చేస్తూ ప్రజల్ని పాడు చేస్తున్నటువంటి వాళ్ళని నాశనం చేయడానికి మన విద్య వాడాలి తప్ప అనవసరంగా ఎవరిని పడితే వాడిని చంపడానికి కాదు. ఒకవేళ సింహం నీ మీద పడిందనుకో, అప్పుడు ఆత్మరక్షణ కోసం దాన్ని చంపొచ్చు. కాబట్టి
ఏ జీవిని చంపకు, కరుణతో చూడు, కాటు వెయ్యనంత వరకు పాముని కూడా కాపాడన్నట్ట. ఇది బాగా నాటుకున్నది. ఈ కుర్రవాడు ఉదయనుడు అలాగే అన్నట్ట, అపకారం చెయ్యనంత వరకు ఏ జీవిని నేను చంపను, రక్షిస్తాను అనుకున్నాడు. క్రమంగా 14 ఏళ్ళు వచ్చేసాయి ఈ కుర్రాడికి. సరిగ్గా కుర్రాడు 14 ఏళ్ళు అడుగుపెట్టాడు. అక్కడితో వాడు జాతకం మారేదటండి. ఒక రోజున ఇతడు అడవికి వెళ్ళాడు. అడవిలో ఎవరైనా పాపాత్ములుంటే పాపాత్ముల్ని శిక్షించడానికి, దుష్టాత్ముల్ని శిక్షించి శిష్టాత్ముల్ని రక్షించడానికి ఆ మహానుభావుడు అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక బోయవాడు తన మంత్రంతో మూలికలతో పావుని బంధించేసేటండి. బోయవాళ్ళ దగ్గర, పావులు పెట్టేవాళ్ళ దగ్గర కొన్ని మంత్రాలు ఉంటాయి, కొన్ని మూలికలు ఉంటాయి. ఆ మూలిక చూపిస్తే ఎటువంటి పామైనా లొంగిపోతుంది. ఒక పెద్ద పాము ఉన్నది, చాలా తెల్లగా ఉన్నది ఆ పాము. అసలు ఆ పావును చూస్తేనే గౌరవం కలుగుతోంది. అంతటి పెద్ద పావుని వాడు ఓ పంజరంలో బంధించేశాడు. దాన్ని నోరు కట్టేశాడు, మూలికతోటి గట్టిగా బంధించేశాడు. దాన్ని ఎక్కడికో పట్టుకుపోతున్నాడు. అది చూచాడు ఈ ఉదయనుడు, జాలిపడ్డాడు. ఆ పావును చూస్తే ఏదో దేవతా సర్పంలో ఉంది, అనవసరంగా పావును ఎందుకు కట్టేవారంటే, అయ్యా మా వృత్తి అండి అది, మేము ఈ పావును తీసుకుపోతాం, దాని కూరలు తీసేస్తాం, విషం పిండుతాం, విషం పిండేసిన తర్వాత ఈ పావును ఆడించి అందరి దగ్గర అడుక్కుని బతుకుతాం, లేదా ఇంకెవరన్నా పావులు వాళ్ళు కొనుక్కుంటామంటే పావును అమ్ముతామంటే అలా బతుకుతామండి అన్నట్ట. నా కోసం పావును విడిచిపెట్టమంటే డబ్బు కోసం ఏదైనా చేస్తాం తప్ప డబ్బు లేకుండా వదలనన్నట్ట. అప్పుడు వెంటనే ఈయన ఏం చేశాడు, ఇదిగో ఈ కంకణం చాలా విలువైనది, నవరత్నములు తాపడం చేయబడిన కంకణం, అద్భుతమైన కంకణం మా అమ్మ నాకు ఇచ్చింది. ఈ కంకణం కోట్లు విలువ చేస్తుంది, ఏ రాజుగారికి అమ్ముకున్నా నీ జాతకం మారిపోతుంది. ఈ కంకణం తీసుకుని ఆ పావుని ఇచ్చేమంటే వాడు ఆ కంకణం చూసి మురిసిపోయి పావుని ఇచ్చేసి కంకణం పట్టుకుపోయాడు. అటు పావుని అమ్మితే ఎంత వస్తుంది, రూపాయి వచ్చాను, 2 రూపాయలు వచ్చాను. ఆ రోజుల్లో అదే పెద్ద ఎక్కువ. కానీ కంకణం కోట్లు విలువ చేస్తుంది. అందుకని కంకణం కళ్ళకద్దుకుని చేతికి ధరించి పాము ఇచ్చి వెళ్ళిపోయాట. అప్పుడు ఆ పాము దగ్గరికి వెళ్ళి పంజరంలోంచి బయటికి తీసి ఆ పాముల బోన్లో నుంచి దాని తల చుట్టూ కట్టేసిన ఒక తాడు ఉంది, అదొక తాయెత్తు లాంటి తాడు అనమాట. దాంతో బంధించాడు ఆ పావుని. ఆ మంత్రం వల్ల, ఆ దారం వల్ల పాము కదలలేకుండా ఉండిపోయింది అనమాట. ఆ తాయెత్తు తెంచాడో లేదో పాము టక్కన లేచి నిలబడింది. మహానుభావ, నేను పాతాళలోకవాసిని, నా పేరు ధృతరాష్ట్రపుత్రుడు కిన్నరుడు అంటారు. కిన్నరాఖ్యాన నాగేన ధృతరాష్ట్రసుతేన. నా పేరు కిన్నరుడు. పాతాళంలో ధృతరాష్ట్రుడు అని ఒక నాగరాజు ఉన్నాడు, కద్రువు కొడుకు ఆయన. కద్రువుకి చాలా మంది కొడుకులు ఉన్నారని చెప్పాను ఇదివరకట్లో కూడా, 1000 మంది కొడుకులు. ఆ 1000 మంది కొడుకుల్లో పెద్దవాడు ఆదిశేషుడైతే అందులో శంబలుడు, అశ్వతరుడు, ధృతరాష్ట్రుడు, అరుకాషుడు, అంబరీషుడు వీళ్ళంతా కూడా కొడుకులే. అందులో ధృతరాష్ట్రుడు అనేవాడు కద్రువు కొడుకుల్లో ఒక ఆయన. ఆయన కొడుకుని నేను కిన్నరుణ్ణి. పాతాళలోకం నుంచి భూలోకంలో వింతలు విశేషాలు చూద్దామని వస్తూ ఉంటే ఎవరో జమదగ్ని మహర్షి ఆశ్రమం బాగుంటుందన్నారు, ఇక్కడికి వచ్చాను. అప్పటికి మా అమ్మ అంది, ఎట్టి పరిస్థితుల్లో భూలోకానికి వెళ్ళకరా బాబు, భూలోకంలో మానవుల్లో కొందరు మాంత్రికులు ఉంటారు, వాళ్ళు నిన్ను పట్టుకుపోయి బుసబుసలాడించి ఆడిస్తారు, వీధుల్లో తిప్పుతారు అంటే మా అమ్మ మాట వినకుండా వచ్చాను. తగిన శాస్త అయ్యింది. ఈ దుర్మార్గుడు తన మంత్రశక్తితో నన్ను కట్టేశాడు. వాడు అంత కట్టాడు, వాడి దగ్గర అటువంటి మంత్రాలు ఉన్నాయి. ఈ తాడు కట్టగానే కిక్కులు మనకుండా ఉండిపోయాను నేను. ఆ తాడు హఠాత్తుగా వచ్చి కట్టాడు వాడు, లేకపోతే నేను కాటేస్తే వాడు బూడిదైపోయేవాడు. సమయానికి నన్ను రక్షించావు, లేకపోతే నా కోర పీకేవాడు. ఆ కోర పీకేస్తే మేము మళ్ళీ మా పాతాళ లోకానికి వెళ్ళలేము. కోరలు తీయబడిన పాములు పాతాళానికి వెళ్ళలేము. మేము కామరూపులం, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తాం అని చూస్తూ ఉండగా పాము అచ్చం మానవుడిగా మారిపోయింది. ఉదయనుడు ఆశ్చర్యపోయాడు. నాయన ఉదయన, చిన్నవాడు నువ్వు, కేవలం 14 ఏళ్ల కుర్రవాడివి, అయినప్పటికీ నీ చేతి కంకణాన్ని దానం చేసి నా ప్రాణం రక్షించావు. మా నాన్నగారికి నీలాంటి వాడు అంటే చాలా ఇష్టం. ఉపకారికి ఉపకారం చేయాలి, అపకారికి కూడా ఉపకారం నువ్వు చేస్తావు, ఉపకారికైనా ఉపకారం చెప్పేది అలాగా, ఒక్కసారి మా పాతాళానికి రా అనగా, మరి మా అమ్మ అన్నట్ట, మీ అమ్మకి ఏదో రకంగా వార్త పంపుతాను, ఈ క్షణమే నిన్ను తీసుకెడతానని ఆయన పట్టుకుని టక్కన పాతాళానికి పట్టుకుపోయాడు. తర్వాత వాళ్ళ అమ్మకి మృగావతికి, ఇలా మీ అబ్బాయి పాతాళలోకానికి వచ్చి ధృతరాష్ట్ర మహారాజు గారి దగ్గర ఆతిథ్యం పొందుతున్నాడని వార్త అందజేశాట. అందువల్ల వాడు వెంగ పెట్టుకోలేదు. పాతాళలోకంలోని ఈ కుర్రాడు చాలా కాలం ఉండిపోయాడు. దాదాపు 6 నెలల పాటు ఉండిపోయాడు. ఆ రాజుగారికి, ధృతరాష్ట్రుడికి ఈ కిన్నరుడితో పాటు లలిత అని ఒక కూతురు కూడా ఉన్నది. ఆవిడ పేరు
లలిత, చాలా సుందరి, పాతాళలోక వాసి. తతస్సా లలిత ప్రాహత్వరితోదయనం ప్రతి అన్నారు. ఆవిడ పాతాళలోకానికి వస్తున్న అన్నగారితో పాటు వచ్చిన ఈ కుర్రాన్ని చూసింది. అన్నయ్య, అతను ఎవరంటే అతడే నా ప్రాణదాత, అతనికి ఉదయనుడని పేరు, మహారాజు పుత్రుడు అవడం వల్ల చూడడానికి 14 ఏళ్ళైనా 25 ఏళ్ల కుర్రాళ్ళ కనపడతాడు, మంచి బలంగా ఉన్నాడు. కొంతమంది అంతే చూడడానికి వయస్సు కంటే ఎక్కువగా కనపడతారని. కానీ అన్నయ్య, నాకు అతన్ని ఇచ్చి పెళ్లి చేయవా అందుకే. వాళ్ళు మానవులే, మనం పావులం కదా అంటే, పావులకి వయస్సుతో సంబంధం లేదు, పావులకి కులంతో సంబంధం లేదు, నేను కూడా మానవ స్త్రీగా మారిపోతాను, అతను పెళ్లి చేసుకుంటానన్నదట. చివరికి ధృతరాష్ట్రుడు కూతురి కోరిక మీద ఉదయనుడు కూడా ఇష్టపడ్డాక ఈ లలితనిచ్చి పెళ్లి చేశాడు. కాలం కలిసి వస్తే పాతాళ లోకంలో పెళ్ళయిందిట. నాగకంజకని పెళ్లి చేసుకున్నాడు. ఈ లోపు అక్కడ భూలోకంలో ఈ బోయేవాడు ఈ పావును అమ్మేసి కంకణం పుచ్చుకున్నాడుగా, వాడు ఈ కంకణం అమ్మడానికి పక్కనున్న పట్టణానికి వెళ్ళాడు. వాళ్ళు అన్నారంటే, ఈ కంకణానికి డబ్బులు మేమివ్వలేరా బాబు, మన మహారాజు గారు కేవలం సహస్రానీకుడు తప్ప ఈ ప్రపంచంలో ఈ కంకణం కొనేవాళ్ళు లేడు, ఆ నగరంలో తప్ప ఇంకెవరు ఈ కంకణానికి విలువ ఇవ్వలేరు అన్నారట. వీడు వెంటనే ఏం చేశాడు, హస్తినాపురానికి వెళ్ళాడు. హస్తినాపురానికి వెళ్ళి అక్కడ మంచి బంగారపు కొట్లు ఉంటాయి కదా, ఆ కొట్లో బాగా డబ్బు ఇచ్చేవాడు ఎవడో అని అడిగితే, ఇప్పుడు ఫలానా 5 కొట్టు అయితే, ఈ బంగారం కొట్లు అయితే డబ్బు వస్తుందన్నారట. ఆ కొట్టుకు పట్టుకెళ్ళి ఈ కంకణం అమ్మ చూపాడు. పూర్వం దొంగ సొమ్ములు కొనేవారు కదండి. దొంగ సొమ్ములు కొమ్మడం, దొంగ సొమ్ములు అమ్మడం చాలా నేరం, అది ఎప్పుడూ తప్పే. ఆ రోజులు ఇంకా స్ట్రిక్ట్ గా ఉండేది. ఆ కొట్టువాడు ఈ బోయేవాడు ముఖం చూశాడు, కంకణం చూచాడు. ఒరే, ఈ కంకణం నీదేనా అని అడిగట. అదేంటి బాబయ్య, నాదే అన్నట్ట. అలాగా, ఏదా కంకణం అని చూశాడు ఆయన. దాని మీద సహస్రానేక అని ఉంది, వాళ్ళ మహారాజు గారి పేరుంది. ఒరే నిజం చెప్పు, ఈ కంకణం మీద మహారాజు గారి పేరుంది, రాజుగారి పేరు మీద ఉన్న కంకణం మా ఇంట్లో వాళ్లే చేసుంటారు, నిజం చెప్తే నీకు ప్రమాదం రాదు అనగా, నిజమేనండి నాదే అన్నాడు వాడు. వెంటనే రాజుగారి దగ్గరికి పంపించాడు ఈ కంకణాన్ని ఆయన. రాజభట్లు వచ్చారు, ఈ శబరుణ్ణి పట్టుకెళ్లారు. శబరుడు అన్నాడు, మహారాజా, నేను బోయేవాడిని కానీ అబద్ధాలు ఆడేవాడిని కాదండి, నిజం చెబుతాను, ఇప్పుడు ఈ కంకణం నాదే, కానీ ఈ కంకణం నాకు ఒక కుర్రాడు ఇచ్చాడు. ఆ కుర్రాడిని చూస్తే మిమ్మల్ని చూసినట్టే ఉందండి, నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆ కుర్రాడు అడవిలో ఉండగా ఓ పాముని పట్టుకున్నటువంటి నన్ను చూచాడు, ఆ పాముని విడిపించాడు, దానికి బదులుగా ఈ కంకణం ఇచ్చాడు, అంతేగాని మేము దొంగలం కామన్నట్ట. ఆ కంకణం చూడటంతో రాజుగారికి మొత్తం అతని భార్య అన్ని గుర్తుకొచ్చేశారు. రే నాయన, నువ్వు నిజంగా దొంగవు కదరా, నా పాలిటి దేవుడురా బాబు, ఈ కంకణం ఇచ్చిన వాడు నాలాగే ఉన్నాడన్నదే, నాలా ఉండడం కదరా బాబు నా కొడుకు వాడు గ్యారంటీగా. నా భార్య ఎప్పుడో చిన్నప్పుడే వాడు కడుపులో ఉండగా తప్పిపోయింది, బహుశా నా భార్య అక్కడే ఉండుంటుంది, అందుకే నా కొడుకు నాలా ఉన్నాడంటున్నావు. అక్కడికి తీసుకెళ్ళావంటే ఈ కంకణమే కాదు, ఇలాంటి 100 కంకణాలు చేయిస్తాను. ఎన్ని పురాణాలు చెప్పినా పద్మాగర్ గారికి ఒక్క కంకణం చేయించేవాడు ఈ మధ్యన కనపడలేదు, కానీ నేను మాత్రం నీకు 100 కంకణాలు చేయిస్తాను అన్నట్ట. అనగానే వీడు ఆనందపడిపోయాడు. రాజుగారు జైల్లో పెడతారేమో, ప్రాణం తెస్తారేమో అనుకుంటే కంకణానికి ఇంకో 100 కంకణాలు వస్తాయి నాకు 100 అనుకున్నాడు. వెంటనే రాజుగారిని వెంట పెట్టుకుని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి ఈ లోపు అక్కడ పాతాళ లోకంలో నాగపుత్రికను పెళ్లి చేసుకోగానే సద్యోగర్భం అంటే వెంటనే గర్భం ధరించి అక్కడ లలిత కొడుకుని కన్నది. ఆ కొడుకు మంచి తేజస్సుతో ఉన్నాడు. ఆ కుర్రాడు పుట్టడంతో ఈ నాగకన్య చూస్తూ ఉండగా ఒక అప్సరసగా విద్యాధర స్త్రీగా మారిపోయింది. ఇతనికి మతిపోయింది, ఇదేమిటి భార్యామణి, నాగకన్య విలాయిపోయావు, ఆకాశంలోకి ఎగిరిపోతున్నావు ఏంటంటే, నా పేరు విద్యాధరి, నా పేరు అసలు పేరు సుకర్ణి. నేను ఒకప్పుడు విద్యాధర లోకంలో ఉండగా మా విద్యాధర మహారాజు గారు నన్ను నృత్యానికి పిలిచాడు, నాగ నృత్యం చేయమన్నాడు ఆయన. అప్పుడు నేను పక్కపక్కన చిచ్చి దిక్కుమాల పాములేంటి, పాములకో నాట్యం కూడానా, నాగ నృత్యం చేయను, నాగిరి డాన్స్ నేను చెయ్యను అందుట. మూర్ఖురాలా, రాజుగారు చెప్పిన వెంటనే నాగనృత్యం చేయలే సరిగదా, నాగజాతి వారిని అవమానించావు, కాబట్టి నువ్వు ధృతరాష్ట్రుడనే నాగరాజు గారికి కూతురుగా పుట్టుదువుగాక పో అనగానే కంగారు పడి కాళ్ళ మీద పడిందిట. అప్పుడు ఆయన జాలిపడి, మహానుభావుడు ఉదయనుడనే కుర్రాడు వస్తాడు, అతని మీద మోజు పడతావు, అతని పెళ్లి చేసుకుంటావు, అతని వల్ల సజ్జోగర్భం తక్షణం గర్భం ధరించి పిల్లవాడిని కంటావు, పిల్లవాడిని కనగానే నీకు శాప విముక్తి అయిపోతుంది, విద్యాధర లోకానికి వెళ్ళిపోతావు అని మళ్ళీ వరం ఇచ్చాడు. అందువల్లే నాకు ఈ విధంగా శాపాంతం అయ్యింది, అందువల్లే గర్భం ధరించిన అంటే ఈ పిల్లవాడిని నీకు ఇచ్చి వెళ్ళిపోతున్నాను.
నా దగ్గర ఘోషవతి అనే ఒక వీణ ఉన్నది, ఈ వీణని తీసుకో, ఈ వీణ వాయించి ఏ వస్తువుని తలుచుకుంటే ఆ వస్తువు నీ దగ్గరికి వస్తుంది అని ఆ వీణ ఇచ్చి వెళ్ళిపోయింది. ఈ పిల్లవాణ్ణి వీణని నాగరాజు గారు తన మామగారైన ధృతరాష్ట్రుడు ఇచ్చిన కానుకలు వెంట పెట్టుకుని బావమరిది అయినటువంటి ఆ నాగకుమారుడితో కిన్నరుడితో కలిసి ఈయన భూలోకానికి వచ్చాడు. ఈయన భూలోకానికి వచ్చే సమయానికి హస్తినాపురం నుంచి పరివారంతో మహారాజు గారు ఇక్కడికి వచ్చాడు. ఈ జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. సరిగ్గా జమదగ్ని ఆశ్రమానికి వచ్చి దూరంగా ఉన్న మృగావతిని చూసే సమయానికి ఉదయనుడు అక్కడికి వచ్చాట. అతని చేతిలో కొడుకు, ఆ కొడుకుతో పాటు ఒక వీణ, ఇవన్నీ చూచాడు. అమ్మయ్య, ఇప్పటికి శాప విమోచనం అయ్యే కాలం వచ్చిందనుకున్నాడు. జమదగ్ని మహర్షి వచ్చి, మహారాజా నువ్వు అదృష్టవంతుడివి, నీ భార్యని ఒక గరుడు పక్షి పట్టుకొచ్చి ఇక్కడ పారవేసింది. ఆ తర్వాత నేను పుత్రికలా పెంచాను, నా ఆశ్రమంలోనే ఆవిడ పురుడు పోసుకుంది. ఇదిగో ఈ కుర్రాడు ఉదయనుడే, వీడిని చూడు, అచ్చం నీకు రబ్బర్ స్టాంపులో ఉంటాడు, నీ నోట్లోంచి ఊడిపడినట్టుగా ఉంటాడు అన్నట్టు. నిజంగా ఉదయనుడికి సహస్రానీకుడికి తేడా లేదన్నారు. ఇంకా మాట్లాడితే కొడుకు ఇంకొంచెం అందంగా ఉన్నాడు, ఆయనకంటే ఇంకొంచెం రంగు ఎక్కువ అన్నవాడు. ఒక్కోసారి తండ్రి నల్లగా ఉంటే కూతురు తెల్లగా ఉండొచ్చు, లేదా కొడుకు తెల్లగా ఉండొచ్చు. అలాగే ఈయన తండ్రిని మించిన తొలుపుతూ ఉన్నట్ట. నీ భార్య, నీ కొడుకు, నీ మనవడు కూడా వచ్చాడు అని ఈ కథ కూడా చెప్పాట. అప్పుడు ఆయన సంతోషపడి భార్యని, కొడుకుని, మనవణ్ణి వెంట పెట్టుకుని, కలిసి వచ్చే వాళ్ళకి నడిచొచ్చే కొడుకు పుడతాడంటే అదృష్టం, నడిచొచ్చే మనవడు కూడా వచ్చాడు అనుకుని వీళ్ళని వెంట పెట్టుకుని నగరానికి వచ్చాడు. అప్పుడు ఆకాశవాణి, నాయన ఇంతకాలం బ్రహ్మశాపం వల్ల భూలోకంలో ఉన్న విధూముడనే గంధర్వుడు నువ్వు, ఇక నీకు శాప విముక్తి అవుతున్నది. నీ కుమారుడు ఉదయనుడికి పట్టాభిషేకం చెయ్యి. తదనంతరం నీ భార్యని, నీ మంత్రి యౌగంధరాయణుణ్ణి, నీ సేనాధిపతి రుమణ్వంతుణ్ణి, పురోహితుణ్ణి వసంతకుణ్ణి వెంట పెట్టుకో. రామేశ్వరం వెళ్ళు, అక్కడ పరమ పవిత్రమైన చక్రతీర్థంలో స్నానం చేయగానే మీ అందరికీ శాప విముక్తి అన్నారట. ఆ క్షణమే ఆయన అలాగే తన కుమారుడికి పట్టాభిషేకం చేసి వీరందరినీ వెంట పెట్టుకున్నాడు. సంప్రాప్య చక్రతీర్థం చ స్నానం చక్రుహు యథావిధి తేషు చ స్నాత్తమాత్రేషు చక్రతీర్థే నృపాదిషు. ఆ ముగ్గురు యౌగంధరాయణ, రుమణ్వంత, వసంతకులు తమ మహారాజు గారితో అక్కడికి వచ్చారు. నలుగురు అందులో సంకల్పం చెప్పుకున్నారు, భార్యా సమేతంగా సంకల్పం చెప్పుకున్నారు. చక్రతీర్థ స్నానం అహంకరిషి అన్నారు. అలా స్నానం చేసి పైకి రావడంతో బ్రహ్మదేవుడు ఇచ్చిన శాపం నుంచి ఈ మహారాజు గారు తక్షణం విముక్తి పొందాడు. సహస్రానీకుడు కాస్త పూర్వంలాగా విధూముడనే గంధర్వుడిగా మారిపోయాడు. శాపం లేకపోయినా తమంత తాము పుట్టిన యోగంధరాయణాదులు కూడా ఈ మానవ రూపాలు విడిచిపెట్టారు. బ్రహ్మలోకం నుంచి దివ్య విమానం వచ్చింది. వారంతా దివ్య విమానంలో ఎక్కి దివ్య మాలలు ధరించి, చక్రతీర్థం చాలా గొప్పది, అతి భయంకరమైన దేవతల శాపం నుంచి, బ్రహ్మదేవుని శాపం నుంచి కూడా విముక్తి పొందింపచేసే దివ్య తీర్థం ఇది. ఈ చక్రతీర్థం విష్ణు చక్రం వల్ల పుట్టింది. నిన్నే చెప్పాక మీకు, గాలవుడు అనేటటువంటి వాడిని రక్షించడానికి విష్ణు చక్రం ఇచ్చాడు. ఆ చక్రం రాక్షసుని చంపి గాలవుడిని రక్షించింది. అప్పటి నుంచి దాని చక్రతీర్థం అన్నారు. ఆ చక్రతీర్థం అంత గొప్పది, విష్ణు చక్రం వల్ల ఏర్పడిన తీర్థం. అందులో స్నానం చేస్తే బ్రహ్మాదుల యొక్క శాపాలు కూడా తొలగిపోతాయి అని ఆకాశవాణి పలికిందిట. తర్వాత వాళ్ళంతా దివ్యలోకాలకి తిరిగి యథాప్రకారంగా వెళ్ళిపోయారు. అలంబుస్ అయిపోయింది, విధూముడైపోయాడు. అప్పుడు ఆకాశవాణి, ఋషులారా, ఈ చక్రతీర్థ మహిమ మీరు వినండి, ఇతరులకు వినిపించండి. ఈ మహిమ చాటినవాడు, స్నానం చేసిన వాడి కంటే చాటిన వాడికి కూడా ఎక్కువ పుణ్యం వస్తుందండి. కాబట్టి చాటి పుణ్యం పొందండి అన్నది. అప్పటి నుంచి విన్నవాళ్ళందరూ అలా పురాణాలుగా చెప్పడం మొదలుపెట్టారట. తదా ప్రభృతి అంటే ఆనాటి నుంచి సర్వతీర్థములలో చక్రతీర్థం ఉత్తమం, రామేశ్వర ప్రాంతంలో ఇంకా ఉత్తమం. ఎందుకంటే చక్రతీర్థం నైమిషారణ్యంలోనూ ఉంది, రామేశ్వరంలోనూ ఉందని చెప్పాను కదా మీకు, కాశీలోనూ ఉందని. రామేశ్వరంలో ప్రథమం గనక అక్కడికి వెళ్లి స్నానం చేస్తే అటువంటి వాళ్ళు శాప విముక్తి పొందుతారు, శుభాలు పొందుతారు అని అందరూ చెప్పడం మొదలుపెట్టారు. చెప్పిన వాళ్ళు శుభం పొందారు, స్నానాలు చేసిన వాళ్ళు శాప విముక్తి పొందారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాడండి. పూర్వజన్మ శాపాల వల్ల, లేక పూర్వజన్మ కర్మల వల్ల, లేక ఈ జన్మలో చేసిన పాపాల వల్ల కొంతమందికి ఎంత గింజుకున్నా సంతానం కలగదు. కొందరికి తలంతా ఊడిపోతే పెళ్ళవదు. ఎంత బాధపడినా, ఎన్ని ఉపాసనలు చేసినా పెళ్ళవదు.
ఇంకా ఎప్పటికీ పెళ్లిళ్ళవ్వక పిల్లలు పుట్టక బాధపడుతున్న వాళ్ళు ఈ చక్రతీర్థానికి వెళ్లి స్నానం చేస్తే ఏ కారణం చేతనైనా వాళ్ళకి శాపాలున్నా లేక దుష్కర్మలున్నా అవన్నీ తొలగిపోయి సంవత్సరం తిరగకుండా వాళ్ళు అనుకున్న కోరికలు తీరుతాయి. సంతానము కలుగుతుంది, వివాహము అవుతుంది. అందుకని మహానుభావులైన దేవతలు కూడా స్నానాలు చేయడం మొదలెట్టారట. సర్వే స్వర్గ నివాసిన అన్నారు. స్వర్గం వాళ్ళు కూడా స్నానం చేశారు. ఇది మీరంతా శ్రద్ధగా విన్నారనుకుంటున్నాను. విన్నవాళ్ళు, ఇతరులకు వినిపించిన వాళ్ళు. యం యం కామయ్యతే కామం తత్సర్వం శీఘ్రమాప్నుయాత్. ఏమి కోరుకుంటే ఆ కోరికలన్నీ శీఘ్రకాలంలో తీరుతాయి. వారి కోరికలను తప్పక తీరుస్తుంది. ధర్మబద్ధమైన కోరికలు మళ్ళీ అంటే ఏ కోరికైనా తీరుస్తున్నాను అనుకోండి. కొంతమంది అనవసరమైన కోరికలు కోరుకుంటారు. పక్కవాడి కొంపరాకు వచ్చేయాలని కోరుకోకూడదు. మీకేదైనా ఒక సొంత ఇల్లు కావాలనో, లేకపోతే వివాహం కావాలనో, పిల్లలు కావాలనో మంచి కోరికలు ఉంటే ఆ కోరికలు కోరుకోండి. ఏం కోరుకుంటే ఆ కోరికలన్నీ తప్పక తీరుస్తుంది. ఇది నేను ఎరిగి ఒక అమ్మాయికి చాలా అన్యాయం జరిగింది. ఆ అమ్మాయికి దౌర్భాగ్యుడైన భర్త హింసలు పెడితే విడాకులు అయిపోయాయి. తర్వాత పెళ్లి అవ్వకపోతే మా దగ్గరకు వచ్చారు. 2002 సంవత్సరంలో మాట చెప్తున్నాను, 20 ఏళ్ల క్రితం. అప్పుడే అంత పూర్వం 2000 సంవత్సరంలోనే నేను కొంతమందిని రామేశ్వరం తీసుకెళ్లి చక్రతీర్థంలో స్నానం చేయించాను. అది నాకు బాగా గుర్తున్నది. అందుకని నా దగ్గర రాగానే ఆ అమ్మాయి ఏడ్చి, దుర్మార్గుడు హింసించాడండి భర్త, ఆ బాధపడలేక విడాకులు కూర్చున్నాను, అప్పటి నుంచి పెళ్లి అవ్వట్లేదు, బాధపడుతున్నానని. చక్రతీర్థానికి వెళ్ళమ్మా అన్నాను. సరిగ్గా భాద్రపద మాసంలో వెళ్ళింది అమ్మాయి. కార్తీక మాసంలో పెళ్లి అయిపోయింది. అక్కడికి వెళ్ళి స్నానం చేసి వస్తే కార్తీకంలో పెళ్లి అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు పుట్టపర్తిలో ఉన్నారు, సుఖంగా ఉన్నారు. ఏనాటి మాట 20 ఏళ్ల క్రితం మాట కదా. ఆ తర్వాత పెళ్ళైన కొద్ది రోజులకే కొడుకు కూడా పుట్టాడు. కొడుకు ఇప్పుడు 21 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నాయి మొత్తం మీద. ఆ కుర్రాడు కూడా బ్రహ్మాండంగా చదువుకుంటున్నాడు. అప్పుడప్పుడు వాళ్ళు మా పీఠానికి వస్తూ ఉంటారు అనమాట, ఆనందంతో వస్తూ ఉంటారు. నమ్మింది, ఎంత ఎక్కువ నమ్మకుంటే అంత ఫలితం వస్తుందన్నారు. ఉదాహరణ ఇది ఒకటి అనమాట. చక్రతీర్థంలో స్నానం చేస్తే మాత్రం కర్మల వల్ల వచ్చిన దుష్కర్మల వల్ల వచ్చే పాపాలు, శాపాల వల్ల వచ్చే పాపాలు తొలగి వివాహాలు అవుతున్నాయి, సంతానాలు కలుగుతున్నాయి. మన పెద్దలు చెప్పారు, పురాణాలు నమ్మాం. అందులో పెద్ద ఖర్చే ఉందండి. రామేశ్వరం వాళ్ళ గట్టిగా మాట్లాడితే ఓ మంచి థియేటర్లో 2 సినిమాలు చూసినంత ఖర్చు అవుతుంది. రైల్లో పెడితే, విమానాల్లో పెడితే మన ఇష్టం, అది వేరే అనుకోండి. ర్యాకెట్లో వెళ్ళామంటే, విమానంలో వెళ్ళామంటే దానికి బోల్డ్ ఖర్చు అవుతుంది. కానీ ట్రైన్లో పెడితే సాధారణమైన ఖర్చే, అది పెద్ద ఖర్చు కూడా కాదు. ఈ సంవత్సరం ఆగస్టులో పెడుతూనే ఉండేవి, మర్చిపోయాను మేము. ఆగస్టులో దక్షిణాది యాత్ర ఉంది. అప్పుడు రాగలిగితే గురువుగారి సన్నిధిలో గురువుగారి సంకల్పం చెప్పగా స్నానం చేయొచ్చు, అదొక యోగం. చక్రతీర్థం యొక్క మహామహిమ మీరు విన్నారు. ఇక ఇప్పుడు వచ్చేటటువంటి కథ ఉంది చూశారు, ఇది చాలా గొప్ప కథ అండి. ఎంత అద్భుతమైన కథలు, ఇలాంటి విచిత్రమైన ఈ చక్రతీర్థాది విశేషాలు ఇంకెక్కడా మనం వినం. ఇప్పుడు చెప్పబోయేది బేతాళ తీర్థంది. ఇంత పూర్వం మీకేం చెప్పాను? రామతీర్థం, లక్ష్మణ తీర్థం, బేతాళ తీర్థం, ఇలా 8 తీర్థాలు ఉన్నాయని చెప్పామన్నా. నిన్న పురాణం అన్నవాడు గుర్తుంటుంది, 24 తీర్థాలు. అందులో ఇప్పుడు చెప్పేది బేతాళ తీర్థం యొక్క గొప్పతనం. అత్యంత ప్రాచీన కాలంలో గాలవుడు అని ఒక మహర్షి ఉండేవాడు. ఆయన చాలా గొప్ప తపస్వి. ఆయన గురించి మీరు మళ్ళీ కొత్తగా వినక్కర్లేదు కదా. ఆయన ఎంత తపస్సు చేశాడో, ఆ తపస్సునికి మెచ్చుకుని విష్ణువు చక్రం ఇచ్చాడో నిన్న చెప్పాను. ఆయన చాలా కాలం తపస్సు చేశాడు. ఒక రోజున ఆయనకి, నాకు కూడా ఒక కూతురుండి కన్యాదానం చేస్తే బాగుండుని అనిపించింది. జీవితంలో ఒక్క కన్యకైనా దానం చేసి, కన్యాదానం చేసిన వాడు తొందరగా తరిస్తాడని పెద్దలు చెప్పారు. ఆ మహర్షులకి అది అవసరం లేకపోయినా కన్యాదానం యొక్క మహిమ అందరికీ చెప్పాలనిపించింది ఆయనకి. అందుకని విష్ణు చక్రం తన దగ్గరికి వచ్చినప్పుడు ఒక రోజున, పరమ పవిత్రమైన సుదర్శన చక్రమా, నాకు ఒక కూతుర్ని ప్రసాదించవనగా, మోక్షమే వస్తుంటే కూతురి వ్యామోహం కలిగింది ఏమిటా నీ కర్మ, కూతురు రావడం వల్ల నీ కొద్ది సమస్యలు వస్తాయి, కాబట్టి నా మాట విను అంటే, కాదు నీ అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే, నాకు ఒక కూతుర్ని ప్రసాదించన్నట్టు. నీకు కన్న బిడ్డలు ఉండరు, కానీ నా సుదర్శన చక్ర మహిమ వల్ల ఒక కూతురు దత్తతగా వస్తుంది, ఆ కూతుర్ని పెంచుకో. కన్నబిడ్డంతో దత్తత బిడ్డ కూడా అటువంటిది అనగా, అలాగే అన్నాడు ఆయన. అంటూ ఉండగానే ఆ సుదర్శన చక్రం యొక్క కాంతి కిరణాలలో నుంచి ఒక కూతురు బయటకు వచ్చింది, ఒక కన్యామణి బయటకు వచ్చేసింది. చిన్నపిల్లలు పుట్టడం పెంచడం ఏం లేకుండా పుట్టడంతోనే 16 ఏళ్ల కూతురు అయిపోయింది ఆవిడ. ఇది కొన్ని లాభాలు. మళ్ళీ ఇంట్లో పురుడు ఖర్చులు, సిజేరియన్ ఆపరేషన్లు, హాస్పిటల్ బిల్లులు,
ఈ విల్లులు జేబుకి చిల్లులు లేకుండా సుదర్శన మహిమతో ఒక కుమార్తె ఆయనకి దక్కింది. ఆయన చాలా ఆనందపడిపోయాడు. తస్య కన్యా మహాభాగా రూపయౌవనశాలిని నామ్నా క్రాంతిమతీ బాలా వ్యచరత్ పితురంతికే. పరమ సౌందర్యవతి ఆవిడ. ఆవిడకి క్రాంతిమతి అని పేరు పెట్టాడు ఆయన. కాంతిమతి అని పేరు పెట్టాడు. ఈ కాంతిమతి నిజంగా కాంతిమతిలాగే ఉండేది. తన కన్న తండ్రిలాగే ఆయన చూసుకునేది. ఆయన అంత జాగ్రత్తగా పెంచాడు. ఒక రోజున ఆయన హరిపూజ కోసం పువ్వులు తెమ్మన్నాడు. శ్రీ మహావిష్ణువుకి పువ్వులంటే చాలా ఇష్టం. చామంతి పువ్వులు, పారిజాత పుష్పాలు, మల్లె పువ్వులు ఇలాంటివన్నీ మన అడవిలో ఉన్నాయి తెమ్మన్నట్ట. ఆ పువ్వులకు వెళ్ళింది ఆవిడ. ఆ సమయంలో భూలోక యాత్రకి 2 విద్యాధరులు వచ్చారు. ఒకటి పేరు సుదర్శనుడు, ఇంకోటి పేరు సుకర్ణుడు. అన్నదమ్ములు వాళ్ళు అనమాట. సుదర్శన సుకర్ణులు. వాళ్ళు భూలోకానికి వచ్చి విమానం ఆకాశంలో పెట్టి కిందకి దిగారట. సరిగ్గా ఈ కాంతిమతి కనపడింది. ఈ సుదర్శనుడికి మతిపోయింది. వెంటనే ఆవిడ దగ్గరకు వచ్చి, ఓ సుందరి, నువ్వెవరివి? కాశీభద్రే సుతా కస్య రూపయౌవనశాలిని. ఓ కళ్యాణి, ఓ అందగత్తే, నీవెవరివి? నీ తండ్రి ఎవరు? నీ శరీరాన్ని చూస్తే మా విద్యాధర స్త్రీల కంటే గొప్పగా ఉన్నావు. కానీ కాళ్ళు నేల మీద అనేవి గనక నువ్వు మానవ స్త్రీలా కనపడుతున్నావు. మానవ స్త్రీలు నేల మీద నడుస్తారు. మేము విద్యాధరులం, నేల మీద అడుగు పెట్టలేము. నేలకి కొంచెం పై భాగంలో ఉంటాం. అందుకే మేము దేవతలం. కానీ నీ రూపం దేవతలకు కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. నువ్వెవరివి అని అడిగితే, గాలవుడని ఒక మహర్షి ఉన్నాడండి, చాలా గొప్పవాడు. ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్ర ప్రభావంతో నన్ను కూతురుగా పొందాడు. నా పేరు కాంతిమతి, కొంతమంది క్రాంతి అని కూడా అంటారు. అనగా, సుందరి, నన్ను పెళ్లి చేసుకోవా అన్నాడు. నేను మా తండ్రి చాటు బిడ్డని. నీకు అంతగా నా మీద అభిమానం ఉంటే మా నాన్నని అడుగు. మా నాన్నగారు మెచ్చుకుని నన్ను నీకు ఇస్తే పెళ్లి చేసుకో అనగా, ఎవడు మధ్యలో ఈ బోడి ముని, అమ్మాయి నాకు అందంగా కనపడింది, నేను నీకంటే కొంచెం అందంగానే కనపడుతున్నాను, అందుకే ఈ మాత్రమే మాట్లాడవు, లేకపోతే మాట్లాడవు కదా. మధ్యలో ఈ మగవాళ్ళు ఎవరు, ఈ తల్లిదండ్రులు ఎవరు, వీళ్ళెవరు? అసలు తండ్రికి తల్లికి చెప్పకుండా ఇంట్లోంచి లేచి వెళ్లి పెళ్లి చేసుకోవడంలో ఉన్న మజా నీకేం తెలుసు అనగా, మూఢుడా, పెళ్ళంటే ఇష్టం ఉన్నా తండ్రికి చెప్పకుండా, ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయే దౌర్భాగ్యాల్ని కాదు నేను. నాకు నా తండ్రి అంటేనే ఇష్టం. నా తండ్రి మెచ్చి నీకు ఇచ్చుకున్నప్పుడే పెళ్లి చేసుకుంటాను నేను అనగా, బలాత్కరంగా గాఢంగా కౌగిలించుకుని ఈడ్చుకోవడం మొదలెట్టాడు. మూఢుడైపోయాడు వాడు, కామంలో పడిపోయాడు, ఈడ్చుకోవడం మొదలెట్టాట. ఆవిడ బాబోయ్ బాబోయ్ రక్షించండి అని అరిచింది. ఆ చుట్టుపక్కల ఋషులు చూశారండోయ్, గాలవా గాలవా నీ కుమార్తెను వాడు ఎవడో ఎత్తుకుపోతున్నాడు అనగానే వెంటనే గాలవుడు మునులు వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు. సుదర్శనుడిని చూచాడు, పక్కనే చోద్యం చూస్తున్న సుకర్ణుడు చూశాడు. అన్నగారు ఈ పని చేయటం నిజంగా సుకర్ణుడికి తమ్ముడికి ఇష్టం లేదు కానీ అన్నను ఏమనలేక చోద్యం చూస్తున్నట్టలాగా. వెంటనే మహర్షి ఆగ్రహోదగ్రుడైపోయి, మూఢుడా సుదర్శన, స్త్రీని ఇష్టం లేకుండా ఎత్తుకుపోవటం మహాపాపం. తనయంత తాను ఇష్టపడిన స్త్రీని కాదనడము దోషమే, వద్దన్న స్త్రీని బలాత్కరించడము దోషమే. నువ్వు పశువులా ప్రవర్తించావు కాబట్టి నువ్వు ముందు మానవుడివై పుడతావు. ఆ తర్వాత మానవుడివై పుట్టిన కొద్ది దినముల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత బేతాళుడనే రాక్షసుడిగా మారిపోతావు. రక్తమాంసాలతో జీవిస్తావు, రక్తం తాగుతూ, కొవ్వు తింటూ, మానవ మాంస భక్షణ చేస్తూ క్రూరుడివై తిరుగుతావు. దౌర్భాగ్యుడా, ఇది స్త్రీలని అపహరించి బలాత్కరించడం బేతాళ లక్షణం. ఇది బేతాళ రాక్షస ప్రాయ అబలాత్ గృహ్ణాంతి యోషిత. సాధారణంగా బేతాళుడు అని పేరు కలిగిన కొన్ని దుష్టశక్తులు ఇలా స్త్రీలను అపహరిస్తూ ఉంటాయి. కాబట్టి నువ్వు అలా అయిపో. ముందు మనుషుడవుతావు, తర్వాత బేతాళుడవుతావు. ఇక నీ తమ్ముడు పక్క నుండి కూడా, అన్నయ్యా ఇది తప్పు అని చెప్పలేదు, వెర్రిమొహం వేసుకు చూశాడు. కాబట్టి వాడు కూడా మానవుడై పుడతాడు, నీతో పాటే నీకు తమ్ముడై పుడతాడు. వాడి తప్పు ఎక్కువ లేదు కనుక వాడు కొద్ది కాలం తర్వాత, స్వల్పకాలం తర్వాత మాత్రం శాప విముక్తి పొందుతాడు. నీకు అతనికి తేడా, ఇతడు బేతాళుడవుడు మనిషిగా ఉంటాడు, కొద్ది రోజుల తర్వాత తొందరగా శాప విముక్తి పొందుతాడు. విద్యాధరుల్లో
విజ్ఞప్తి కౌతుకుడు అని ఒక ఆయన ఉన్నట్ట. ఆయన పేరు విజ్ఞప్తి కౌతుకుడు. విద్యాధరులకి ఆయన నాయకుడు. విద్యాధరులకి పాఠాలు చెబుతూ ఉంటాడు. ఆ విద్యాధరుడు హఠాత్తుగా భూలోకానికి వస్తాడు. అతన్ని చూడగానే నీ తమ్ముడు మానవత్వం విడిచిపెట్టి విద్యాధరుడిగా మారి తిరిగి విద్యాధర లోకానికి వెళ్ళిపోతాడు. నువ్వు మాత్రం దిక్కుమాలిన బేతాళ రూపంతో ఏడుస్తూ అలమటించిపో. నువ్వు మళ్ళీ మహాబేతాళుడిగా అవ్వలేవు, కేవలం బేతాళుడిగా ఉంటావు. వాళ్ళు మహాబేతాళుడు చాలా గొప్పవాడు ఉండే, విక్రమార్కుడి దగ్గర ఉన్న మహాబేతాళుడు చాలా గొప్పవాడు ఆయన. నువ్వు ఆ స్థాయి వాడివి కాదు, కేవలం బేతాళుడు వైపు అనగానే ఏడ్చి కాళ్ళు పట్టేసుకున్నట్టు వాడు. నేను చాలా పాపం చేశానండి, ఏంటో తెలియదు ఆ రూపం చూచి ఆకర్షితుడిని అయిపోయాను. నువ్వు ఘోరమైన శాపం పెట్టావు. శాపం అనుభవించడానికి నాకేం ఇష్టం లేకపోవడం లేదు, కానీ శాపానికి విముక్తి ప్రసాదించనట. చేసిన తప్పుకి శాపం అనుభవిస్తాను, విముక్తి ప్రసాదించనగా అప్పుడు ఆయన అన్నాడు, చక్రతీర్థం అని ఒక తీర్థం ఉన్నది, రామేశ్వరం దగ్గర ఉంటుంది. ఆ చక్రతీర్థం పక్కన ఒక దివ్య తీర్థం ఉన్నది. నువ్వు అందులో స్నానం చేయి. స్నానం చేయగానే నీకు బేతాళత్వం నుంచి విముక్తి వస్తుంది. నువ్వు స్నానం చేసి బేతాళత్వం నుంచి విముక్తి పొందడం వల్ల నీ పేరు మీదుగా అది బేతాళ తీర్థం అని పిలువబడుతుంది. అప్పటిదాకా నీకు ఈ కర్మ తప్పదు. నిన్నెప్పటికైనా నీ సోదరుడే, నీ తమ్ముడే విముక్తుడిని చేస్తాడు. అప్పటిదాకా నానాయాతలు పడిపో అన్నాడు. వాళ్ళు ఏడ్చుకుంటూ బయలుదేరారు. ఎవరి కడుపున పుట్టి తొందరగా శాప విముక్తి పొందొచ్చా అనుకున్నారట. వాళ్ళ అదృష్టం బాగుంది. వాళ్ళ విద్యాధర నాయకుడు విజ్ఞప్తి కౌతుకుడు కనపడి భూలోకంలో గోవిందుడు అని పేరు కలిగిన ఒక ఆయన ఉన్నాడు, చాలా గొప్పవాడాయన. గోవిందస్వామి నామాతు బ్రాహ్మణో వేదపారక, వేదాలు చదువుకున్నవాడు, ఉపనిషత్తులు చదువుకున్న గోవిందస్వామి అని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన చాలా గొప్పవాడు. యమునా తీరంలో ఉంటాడు ఆయన. ఆ మహానుభావుడికి సుశీల అని పేరు కలిగిన ఒక భార్య ఉన్నది. వాళ్ళకి పిల్లలు లేరు. మీ ఇద్దరు వాళ్ళకి పిల్లలుగా పుట్టండి, తద్వారా కొంతకాలం తర్వాత శాపవిముక్తి పొందండి అన్నట్ట. వీళ్ళ గోవిందస్వామి యొక్క శరీరంలో ప్రవేశించారు. ఆయన ద్వారా ఆయన భార్యా గర్భంలో ప్రవేశించారు. ఒక శుభముహూర్తంలో కవల పిల్లల కింద పుట్టారట. పెద్ద కుర్రాడికి విజయదత్తుడు అని పేరెట్టారు, అంటే సుదర్శనుడు అనమాట. బాగా ఎక్కువ శాపం పొంది బేతాళుడు అవ్వాలనే శాపం పొందిన వాడున్నాడే వాడు సుదర్శనుడు. వాడు విజయదత్తుడు అని పిలువబడ్డాడు. రెండో వాడు సుకర్ణుడు అశోకదత్తుడు అని పిలువబడ్డాట. వీళ్ళు నిజానికి బ్రహ్మవంశంలో పుట్టిన చూడడానికి క్షత్రియుల దృఢంగా ఉండేవారట. పూర్వజన్మ సుకృతం వల్ల శరీరం చాలా స్ట్రాంగ్ గా ఉండేది. చిన్నప్పటి నుంచి క్షత్రియోచిత విద్యలు ఎక్కువ నేర్చుకునేవారట. ఒకనాడు వీళ్ళ నాన్నగారు గోవిందస్వామి, నాయనలారా పిల్లలారా, మన ఊళ్ళో మనకి సరిగ్గా పోషణ కుదరడం లేదు, ఎక్కడైనా మంచి ఉద్యోగం చూస్తుందాం. భూలోకంలో ఎంతో మంది మహారాజులు ఉన్నారు, అలాంటి రాజుల్లో ఏదో ఒక రాజుగారి దగ్గరికి వెడదాం, ఆ రాజుగారిని ఆశ్రయిద్దాం, ఆ రాజుగారు నా వేదాలు పురాణాలు ఇతిహాసాలు వినకపోతాడా, వీడిని నాకు మంచి ఉద్యోగం ఇవ్వకపోతాడా, ధనం రాకపోతుందా అనే ఆశతో ఈ ఊరు వదిలిపోదాం అనుకుంటున్నాను, మనం ఇంకో చోటకి పోదాం అన్నట్టు. ఎందుకంటే ఉన్న ఊళ్ళో పోషణ లేదు. ఒక్కొక్కప్పుడు ఉన్న ఊళ్ళో విలువ లేకపోయినా పొరుగు రెడితే గౌరవం సాధారణంగా అందరికీ వస్తుందండో. ఎప్పుడు మీ పక్కన ఉన్నవాడు ఎంత పండితుడైనా పట్టించుకోరట. అతి పరిచయ తవజ్ఞ అన్నారు. ఎక్కువ పరిచయంగా ఉంటే సులకనతనం ఉంటుందన్నమాట. రోజు నా పక్కనే కూర్చుంటే 4 రోజులు పోయాక, ఆ గురువు గారికి నేను లేకపోతే దిక్కు లేదండి, నేనున్నాను కాబట్టి కారు డ్రైవ్ చేసి తీసుకొస్తున్నాను అనిపిస్తుంది. ఏది గరుత్మంతుడు అంతటి వాడు నేను లేకపోతే ఈ విష్ణువు ఎక్కడ కడతాడు అన్నట్టు ఓ రోజున. దాంతో విష్ణువుకి మండిపోయి వీపు మీద ఒక గోరెట్టు ఒక నొక్కు నొక్కాడు, పచ్చరైపోయాడు ఆయన. తర్వాత మళ్ళీ ఆయన శాప విముక్తి పొందాడు అనుకోండి. కాబట్టి ఎక్కువ పరిచయం ఉంటే అవుతుందన్నమాట. గురువు గారు ఎంత గొప్పడైనా మనం లేకపోతే ఎక్కడికి వెళ్ళలేడండి. నేనే కదండి ఆయన కారులో ఎక్కడికైనా తీసుకెళ్లాను, అవధానానికి తీసుకెళ్లాను, లేకపోతే రోజు పురాణానికి తీసుకొస్తున్నాను అనిపిస్తుంది. అంటే మీలాంటి జ్ఞానులకు కాదు, సహజంగా లోకల్లో ఎక్కువ పరిచయం వల్ల కొంచెం లోకుతనం ఏర్పడుతుంది. అందుకని అతి పరిచయం ప్రమాదం. ఉన్న ఊళ్ళో ఉంటే ఎంత ప్రతిభావంతుడైనా మనవాడేగా అంటారు, పెద్దగా పట్టించుకోరు. పొరుగురు వాడిని గౌరవిస్తారు. కాబట్టి మనం ఇంకో దేశం పోదాం అని కొడుకుల్ని వెంట పెట్టుకుని, భార్యను వెంట పెట్టుకుని అలా తీర్థయాత్రలు చేస్తూ పోయాట. ఎక్కడైనా సుఖంగా బ్రతకడానికి ఎక్కడ ఉంటుందా అని వెతుక్కుంటూ. ఆయనకి ఎవరో చెప్పారు, కాశీనగరంలో పండితులకి మంచి గౌరవం ఉంటుంది, కాశీరాజు గారు పండితుల్ని గౌరవిస్తాడు, అందులో వేద పండితులు ఇంకా గౌరవిస్తాడని విన్నాడు. అందుకని ముందు కాశీ వెడదాం, మన అదృష్టం చూసుకుందామని బయలుదేరాట. అలా వెళ్ళి కాలినడకన వెళ్ళేవారుగా రోజుల్లో.
దారిలో ఓ చోట అలిసిపోయి ఒక శ్మశాన ప్రాంగణం దగ్గర ఉన్న భవనంలో చేరారు. శ్మశానాలకి దగ్గరలో పూర్వం చిన్న చిన్న మండపాలు కట్టేవారు. ఆ మండపాల్లో కాసేపు కూర్చుని బామ్మ అని చీతుకుంటూ ఏడ్చుకుంటూ తర్వాత శవాన్ని తగలబెట్టి పోయేవారు. కాసేపు కూర్చోవడానికి ఏదో ఒక మందిరం ఉండాలిగా, అందుకని శ్మశాన ప్రాంగణ మందిరం. వీళ్ళకి తెలియదు, రాత్రిపూట చీకట్లో చేరారు. రాత్రిపూట చీకట్లో ఏది శ్మశానమో తెలియదు మనకి. అలాగే పాప వీళ్ళకి తెలియక ఆ శ్మశానం దగ్గర ఉన్నటువంటి ఆ మండపంలో చేరారు. అలిసిపోయి కూడా తెచ్చుకున్నటువంటి పిండి కాస్త పంచదారలోనో బెల్లంలోనో కలుపు తినేశారు. ఉట్టి పిండి తినేశారట, బియ్యం పిండిని తిన్నారట, మంచినీళ్ళు తాగారు. తండ్రి పెద్ద కొడుకు ఒక చోట పడుకున్నారు, తల్లి చిన్న కొడుకు మరో మెట్టు మీద పడుకున్నారు. హఠాత్తుగా రాత్రి వేళ ఈ పెద్ద కొడుకు విజయదత్తుడికి చలి జ్వరం పట్టుకుంది. విపరీతమైన చలి వేసింది. ఆ జ్వరమో తెలీదు, ఏమిటో తెలీదు, బాగా చలి వేసింది. పైగా శీతకాలం కూడా. శ్మశానం నుంచి చల్లగా లేస్తోంది. దాంతో వాడు వణికిపోయాడు. నాన్నోయ్ నాన్న అన్నట్ట. వాళ్ళ నాన్న తట్టుకోలేక పాపం తన పై వస్త్రం కప్పాడు. అయినా వాడికి చలి తగ్గలేదు. నాన్న నాన్న ఇక్కడ ఎక్కడన్నా నిప్పుంటే తీసుకొచ్చి చలిమంటే ఈ బాబోయ్ అన్నట్ట. అక్కడ నిప్పు ఎక్కడా కనపడలేదు. కానీ దూరంగా ఊళ్ళో ఇళ్లు కనపడ్డాయి. ఆ ఇళ్ల కిటికీల్లోంచి కొంత కాంతి కనపడుతున్నది. ఈయన పరుగున కొడుకు మీద ప్రేమతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ల దగ్గరికి వెళ్ళాడు. ఈ శ్మశానానికి ఇంచుమించుకు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట ఒక పెద్ద ఊరు. ఆ ఊళ్ళో ఉన్న ఇళ్లలోంచి కిటికీలు తీసి కనపడుతున్నాయి. కిటికీల్లోంచి దీపపు కాంతి కనపడుతుంది. అక్కడికి వెళ్ళి కొన్ని తలుపులు తట్టాట. కానీ గాఢంగా నిద్రపోతున్న వాళ్ళు ఎవరూ తలుపులు తీయలేదు. పైగా రాత్రిపూట తలుపు తట్టినా తీయట్లేదు ఎవరు. ఏమో ఏ దొంగడు వచ్చాడో అని. దాంతో ఆయన ఇంకా 2-3 ఏళ్లు తిరిగి విసిగెత్తిపోయి కొడుకు దగ్గరికి వచ్చి కొడుకుని గట్టి కౌగిలించుకుని పంచి కప్పేసి, రే కౌగిలింత వల్ల వేడి వస్తుందిరా, అందువల్ల నువ్వు బాధపడకంటే, లేదు నాన్న నాకు ఈ వేడి సరిపోవట్లేదు, చచ్చిపోతాను బాబోయ్, ఈ చలికి తెల్లారేసరికి చచ్చిపోతాను, నిప్పు పుట్టలేదా అన్నట్ట. పక్క ఊళ్ళో వాళ్ళు తలుపులు తీయట్లేదట. అయినా అర్ధరాత్రి 12ంటికి వెళ్ళి తలుపులు తడితే ఎవరు తెస్తారు, భయపడుతున్నారేమో, అందువల్ల నిప్పు లేదన్నాడు. నిప్పు లేకపోవడం ఏంటి, ఎదురుగుండా దగదగ వెలుగుతోందిగా అన్నాడు వీడు. అప్పుడు చూశాడు ఈయన ఎదురుగుండా శ్మశానంలో శవం కాలుతోంది. ఆ శవంలోనే చూస్తున్న కాంతి అది. ఒక్క దెబ్బకి అడిగిపోయాడు. ఎందుకంటే శవం అలా ఓహో లేచి కూర్చుందిటే. శవాలు కొన్ని పైకి లేచిపోతాయి రాత్రిపూట. బహుశా దిక్కుమాల శవం అయి ఉంటుంది, అనాథ శవం. లేకపోతే ఇంట్లో ఆస్తి పంచలేదని ఎవరిలో కోపం వచ్చి చితికి పెట్టి పారిపోయారు. లేకపోతే సాధారణంగా కాలిపోయేదాకా ఉంటారు, కానీ ఎవరు లేరు అక్కడ. ఆయన ఒక క్షణం నిశ్చేష్టుడైపోయాడు. బాబు, ఇది నిప్పు కాదు, మనకు వచ్చిన ముప్పు, అది శ్మశానం, అదో చితి, అది కాలుతున్నది. అయం శవానలో వా స్యాత్ అద్ధరానలయేవవా. ఇది యజ్ఞం నుంచి వచ్చేటటువంటి అగ్ని కాదు, శవం మీద నుంచి వచ్చేటటువంటి అగ్ని. చితాభస్మము, చితిలో ఉన్న అగ్ని వంటకి చలి కాచుకోవడానికి పనికిరావు. అది భయంకరమైనది. చితాభస్మం శివుడు పూసుకోవాలి కానీ మనం పూసుకోకూడదు అనగానే, నాన్న నాకు చలి ఎక్కువైపోయింది, అది శవం మీద వచ్చేటటువంటి వేడైనా పర్వాలేదు, లేదా అది హోమాగ్నినా పర్వాలేదు, యజ్ఞాగ్ని శవాగ్ని నాకొద్దు, నన్ను అక్కడికి తీసుకుపో, ఆ శవాగ్ని దగ్గరికే వెళ్ళి ఇలా వెచ్చగా కౌగిలించుకుంటాను ఆ నిప్పుని, దాంతో నాకు చలి తగ్గుతుంది అన్నట్ట. ఎంత చెప్పినా కొడుకు వినకపోతే, కొడుకు ఎక్కడ చచ్చిపోతాడో చలితోనని భయపడిపోయి కొడుకుని వెంటబెట్టి అక్కడికి వెళ్ళాడు. ఎంత జరుగుతున్నా వీడు ఊహు అంటున్నా భార్య గాని చిన్న కొడుకు కానీ లేవలేదట. అంతలా అలిసిపోయి నిద్రపోయారు వాళ్ళు. అయినా కొంతమందికి అసలు ఎప్పుడు నిద్ర వస్తుందండి. వాడు ఒకటి అదృష్టం, వాళ్ళకి పడుకుంటే ఇక ఆ తర్వాత ఏనుగుతో తొక్కించిన లేవరు. అభినవ కుంభకర్ణ అని బిరుదేవచ్చు. రైలెక్కి నిద్రపోతారు, బస్సు ఎక్కి నిద్రపోతారు, కుర్చీలో కూర్చుని ఉపన్యాసం వింటూ నిద్రపోతారు, తింటూ నిద్రపోతారు. కొంతమంది ఇలా తింటూనే అంటారు. ఏమో విచిత్రం అది. అంటే వాళ్ళు అలిసిపోయి వాళ్ళు నిద్రపోయారు, వాళ్ళు చూడలేదు, వీళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళారట. అంత దూరంలో శవం లేచి కూర్చుని ఉన్నది, చితాగ్ని కనబడుతోంది. కుర్రాడు దగ్గరికి వెళ్ళిపోయి చేతుల్లో పెట్టి ఊహు అని కాచుకున్నాడు. అప్పటికి వాడికి చలి తగ్గింది కండోయ్. ఆ శవం దగ్గరికి వెళ్ళి అలా దగ్గరకంట కూర్చుంటే మంటకి బాగా దగ్గరికి వెళ్ళాక కొంత వణుకు తగ్గిందిట. ఆ శవం కాలుతున్నప్పుడు అందులో మాంసముద్దలు బయటకు వచ్చేస్తున్నాయి. బొడ్డు దగ్గర నుంచి కూడా కొవ్వు బయటకు వచ్చింది. వీడికి కుతూహలం కలిగింది. డాడీ ఏమిటి బాడీ అన్నాడు. నాయన
శవాలు అలాగే ఉంటారా? అది కాలుతున్నప్పుడు ఎర్రగా ముద్దలు బయటకు వస్తున్నాయి మాంసం, బొడ్డు దగ్గర నుంచి వచ్చేది కొవ్వు అంటారు అన్నట్ట. మరి ఇదేమిటి ఇంత భయంకరంగా ఉందన్నాడు. అది పుర్రెరా అన్నట్ట. ఆ పుర్రె మిగతా దానిలా కరగట్లేదంటే పుర్రె అంత తేలిక పగలదరా బాబు, అందుకే కపాల మోక్షం చేస్తారు. పూర్వం కొబ్బరికాయతో పుర్రి పగలగొట్టేవారు, లేదా కాలిపోతున్నప్పుడు పుర్రి పగలకపోతే ఒక కర్రతోటో దేంతో కొడతారు, అప్పుడు కపాలం పగిలితే ఆ శవానికి ఏదో లాభం అంటారు, కపాల మోక్షం అంటారా అని తండ్రి గారు వీడికి చెప్పగానే, అయితే కపాలం పగలగొడితే ఈ శవానికి విముక్తే అని ఒక కర్ర తీసుకుని పక్కనున్న ఈ ప్రయాణానికి వచ్చినప్పుడు కర్ర ఉంటుందిలేండి వాళ్ళు కూడా, ఆ కర్రతో బుర్ర మీద ఒకటి కొట్టాట, పెళ్ళని కొట్టాట కపాలాన్ని. కపాలం పగిలి అందులోంచి ఇంత నెత్తురు మాంసం ముద్దొచ్చి వేడి వేడి నెత్తురు ముద్ద మాంసం నోట్లో పడిపోయింది అని నాకాడు వాడు గబుక్కుని. ఆ వేడి మాంసం నాకడంతో వీడి శరీరంలో మార్పులు వచ్చాయి, తల వెంట్రుకలు భయంకరంగా మారిపోయాయి, కళ్ళు అగ్నిగోళాలు అయిపోయాయి, తాడి చెట్టు అంత పొడుగైపోయాడు, శరీరం అంతా బొచ్చు పైకి వచ్చేసింది, బాగా ఎలుగుబంటు బొచ్చులాగా భీకరాకారుడైన బేతాళుడైపోయాడు వాడు. శాపం ఉందిగా మరి మునిగారి శాపం. అందుకే శ్మశానంలో రాత్రిపూట ఇలాంటి మాంసములు పట్టడం వల్ల ఎటువంటి వాడికైనా ఏదో ఒక వికృతాకారం వస్తుంది, దిక్కుమాల లక్షణాలు చాలా వస్తాయి. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మాంసం బతులు తినకూడదు, దొరికాయి కదా అని. కాబట్టి కొంచెం మాంసం తినే ముందు ఆలోచించండి. పటకా పటకా కొట్టేస్తున్నాడు అనుకుంటున్నారు, ఆ తర్వాత ఆయన కత్తితో కొట్టేది ఏ మాంసం చూసుకోండి. గోవింద ఆ క్షణమే భయంకరాకారుడైపోయిన వీడికి ఆకలి పెరిగిపోయింది, బేతాళుడికి ఆకలి ఎక్కువ. దాంతో వాడు తాడి చెట్టంత రూపంతో తండ్రిని పట్టుకు తినబోయాట. ఆ వెంటనే ఆకాశవాణి మాకృధా సాహసం ఇతి ప్రాసురాసీద్వచో దివి. ఆకాశవాణి ఇలా అన్నది ఆకాశం నుంచి, ఒరే మూర్ఖుడా, నువ్వు రాక్షసుడిగా మారిన ఈయన తినకూడదు, మీ తండ్రి 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 అనగానే చి ఆకలిస్తుంటే తండ్రి దొరికాడా అని ఒక్క తోపు తోసేసి పక్కకి తండ్రిని, అక్కడి నుంచి హుటాహుట్టిన రిమ్మున ఆకాశంలోకి ఎగిరిపోయాడు. బేతాళుడు అవగానే వాడికి బేతాళ శక్తులు వచ్చాయి, ఆకాశ మార్గంలో ఎగిరిపోయాడు. ఎగిరి ఎగిరి ఆకలి బాబోయ్, కడవల కొద్దీ నెత్తురు తాగాలి, కడవలతో ఈ కళ్ళు తాగాలి, మాంసం తెగ తినాలి అని అరుచుకుంటూ వెళ్ళిపోయాట. అలా వెళ్ళగా వెళ్ళగా భయంకరమైన ఒకనొక దివ్య శ్మశానం కనపడింది. ఆ శ్మశాన ప్రాంగణంలో ఇలాంటి బేతాళుడు చాలా మంది ఉన్నారు. ఆ బేతాళుడందరికీ ఒక నాయకుడు ఉన్నట్టు, వాడు నరాస్తి భూషణుడు అని వాడికి పేరు. వాడు కూడా ఒక బేతాళుడే, వాడు వీళ్ళకి రాజు. వాడి మెడ నిండా అస్థికలు ఉన్నాయి, కపాలాలు ఉన్నాయి. అందుకని నరుల యొక్క అస్థులను ఆభరణములుగా ధరించడం వల్ల నరాస్తి భూషణుడు అన్నారు. అక్కడికి వెళ్ళాడు వీడు. వీడు వెళ్ళి నాకు ఆకలి ఆకలి అనగానే, ఓహ్ ఎవడో కొత్త బేతాళుడు వచ్చాడు, మన పార్టీ పెరుగుతోంది, వీడికి మెంబర్షిప్ ఇచ్చేయండి, వీడికి ఆధార్ కార్డు ఓటు హక్కు ఇచ్చేయండి అన్నాడు నరాస్తి భూషణుడు. ఆ తర్వాత వాడి కోసం శ్మశానంలో ఒక విందు ఏర్పాటు చేశారు. కొత్తవాడు వచ్చినప్పుడల్లా విందు ఇస్తారండి, పాత వాళ్ళకి పెద్ద విందు ఉండదు. ఎప్పుడు వచ్చేవాడికి ఏముంది, అప్పుడప్పుడు వచ్చేవాడికి అసలు విందు ఇస్తారన్నమాట. అందుకని వీడికి 60 కడవల కళ్ళు, 5 కడవల నెత్తురు, కుళ్ళిన మానవ మాంసం పెట్టారు. అది తిని తృప్తి పొందాక అప్పుడు నువ్వెవడవరా అని అడిగితే, నాకు ఎవడో ఏమిటో తెలియట్లేదండి, కానీ ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చాను, ఇంత పూర్వం గడిచినదేది గుర్తులేదన్నట్ట. అప్పుడు ఈ నరాస్తి భూషణుడు చారుల్ని పిలిచాడు. వీడికి గూఢచారులు ఉంటారు, బేతాళ చారులు, దెయ్యాలు. వాళ్ళని పిలిచి వీడు ఎక్కడి నుంచి వచ్చాడనగానే వాడు జరిగిందంతా చెప్పి, వీడు ఒక కపాలాన్ని పగలగొట్టాడండి, ఆ కపాలంలోంచి వచ్చిన మాంసం నొట్లో పడగానే వీడిలా అయిపోయాడు అనగానే, ఓహో వీడైతే చచ్చిన తర్వాత భూతమైన వాడు కాదన్నమాట, మానవుడే ఇలా అయ్యాడా, అయితే వీడిలో కొంచెం శక్తి ఎక్కువ ఉంటుంది. వీడు కపాలాన్ని ఆస్ఫోటనం చేశాడు గనక, పగలగొట్టాడు గనక కపాలాస్ఫోటుడు అని వీడికి పేరు పెడుతున్నాను, వీడికి సేనాధిపతి పదవి ఇచ్చానన్నట్ట. తక్కిన బేతాళుడు కొంచెం కోపం వచ్చింది, ఇన్నేళ్లుగా ఉన్నాం మాకు ఎవరికి ఇవ్వలేదు, పక్క పార్టీ నుంచి వచ్చిన వాడిని జాయిన్ అవగానే మంత్రి పదవి ఇచ్చేస్తారా అనగానే, లేదురే వాడు చాలా కట్టాడు, నా తర్వాత రాజు కూడా అయ్యేంత గొప్పవాడు వాడు, అందువల్ల నా మాట మన్నించండి అనగానే సరే అన్నారట. భూతాలు కొంచెం తొందరగా కాంప్రమైజ్ అవుతాయి, మనుషుల కంటే నయ్యం. అవి తొందరగా పక్క వాళ్ళని తమలో కలుపుకుంటే యాక్సెప్ట్ చేస్తాయి, మనుషులే యాక్సెప్ట్ చేయరు. ఆ వీధి నుంచి ఈ వీధికి వచ్చారంటే మా వీధికి కొంత వచ్చామంటారు. చూడండి, ఒక మనిషి ఇల్లు కట్టుకుంటే పక్కవాడు మండిపోయి యుద్ధం చేస్తాడు, అదే పిశాచాలు ఇల్లు కట్టుకుంటే యుద్ధం చెయ్యవు, కట్టుకో కట్టుకో అంటాయి. అందుకని కొన్ని విషయాల్లో మనుషుల కంటే దెయ్యాలు పిశాచాలు నయ్యం అని నేను అనలేదు బాబోయ్, పురాణాల్లో చెప్పారు వ్యాసుల వారు.
ఇప్పుడు ఈ విధంగా నరాస్తి భూషణ మహారాజు గారి దగ్గర బేతాళ నాయకుడి వీడు కూడా సేనాపతి ఈ కపాలాస్ఫోటుడు అనేవాడు అక్కడ చేరాడు. ఆస్ఫోటం అంటే పగలగొట్టడం అన్నమాట. కపాలం పగలగొట్టడం వల్ల వాడు అలా అయ్యాట. ఇంకక్కడ తెల్లారగానే గోవిందస్వామి భార్య, ఏమండి రాత్రి ఏమయ్యారండి పిల్లాడు ఏంటంటే ఏం చెప్పను అన్నాడు ఏడుస్తూ. ఉన్నది చెప్పండి అంది ఆవిడ. మన అబ్బాయి రాత్రి చలి అన్నాడు, ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళాడు, కపాలం పగలగొట్టాడు, వాడు వెంటనే బేతాళుడు అయ్యాడు. నా అదృష్టం నీ మంగళసూత్రం గట్టిది, చాంతాడుతో చేయించావు, అందుకే వాడు ఆకాశవాణి పలుకులు నన్ను చంపకుండా వదిలాడు, లేకపోతే నేను చచ్చేవాడిని అనగానే ఆవిడ ఏడ్చింది. ఇంకా నా కొడుకు అక్కడ అంటే చూద్దాం మన అదృష్టం అన్నట్ట. గోవిందస్వామి ఆయన భార్య చిన్న కొడుకు అశోకదత్తుడు ఏం చేశాడో తెలుసుకోవాలి కదా. రేపు యథాప్రకారంగా మిగతా కథా కార్యక్రమంలో కడదాం. చాలా అద్భుతమైన చరిత్రలు, విచిత్రమైన చరిత్రలన్నీ బ్రహ్మఖండంలో ఉన్నాయి, స్కాంద పురాణంలో. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.